గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 2వ తిరుగాయముది కంగులు పగలం కంట్రేలరియాల్ అని తాయిమారవస్థలో అనుగ్రహించేటువంటి పాత్ర. ఏమిటి చెప్తున్నారు? తాయిమారవస్థలో ఆడవాళ్ళు మనకి తిరుగాయముడి ద్వారా ఏ విషయాన్ని అందిస్తున్నారు అంటే, ఆడవారి నాయక విషయంలో తల్లిగారు అడుగుతూ ఉన్నారు కదా, ఇవాళ తెరత్తు ఎంతే ఉందా అని అడుగుతాడు. ఈవిడ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావయ్యా అని ప్రశ్న ఏమిటి? దానివల్ల అర్థం ఏమర్థం అవుతుంది? ఇవాళ తెరత్తు ఎంతే ఉండాయే అని, ఎంతేదిస్తాయ్ అని ఇలాగ ప్రతిపాదనలో చివరి ఒక పదాన్ని ఈవిడ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నట్టుగా అడుగుతున్నారు కదా తల్లిగారు. అంటే ఎవ్వళ్ళ విషయంలో ఏ అనుగ్రహాన్ని చూపించాలన్నా అది నీ యొక్క అనుగ్రహం ద్వారానే, అది నీ ఇష్టవశక్కు. అంటే ఈవిడ విషయంలో ఏం చేయాలనుకుంటున్నావంటే ఉపాయము నువ్వే, ఉపాయమైనటువంటి నువ్వే అనుగ్రహాన్ని చూపితే పొందగలరే తప్ప ఎవళ్ళైనా నీ అనుగ్రహం, నీ ఉపాయమైనటువంటి నువ్వే అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడివి కూడా అనే విషయాన్ని తెలియజేస్తున్నారట ఆడవాళ్ళు ఈ తిరువాయముడి ద్వారా. అలాంటి కంగులం పగలం అనేటువంటి ఈ తిరువాయముడిలో మనం ఇప్పుడు 9వ పాటు 9వ పాసురాన్ని అంటే ఏం చెప్తున్నారు ఇందులో? ఉపాయమైనటువంటి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహిస్తే మనం అనుగ్రహాన్ని పొందగలమే తప్ప మన స్వప్రయత్నంతో ఏమీ పొందలేము అనే విషయాన్ని చెప్తున్నారనమాట. అది పాసురం. ముడివివల్ తనకు ఒన్నరిగిలేనెన్నుం కాదు, అది 10వ పాసురం. 9వ పాసురం కదా మనకి. ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుం ఎన్నుడై ఆవియే ఎన్నుం నిన్ తిరువెయిత్తాల్ ఇడందు నీ కొండ నిలమగల్ కేಳ್వనే ఎన్నుం అన్నురు వేదం చదువు నీ కొండ ఆయమగల్ అన్బనే ఎన్నుం ఎన్ తిరువరంగం కోయిల్ కొండానే తిడిగిలేన్ ముడివివల్ తనకే. ఎన్ తిరుమగల్ నాకు పురుషకారభూతమైనటువంటి పెరియ పిరాట్టి సేరు నిత్యవాసము చేస్తూ ఉండేటువంటి మార్బనే ఎన్నుం వక్షస్థలము కలవాడా అని ఎన్నుం చెప్తూ ఉంటుంది. ఎన్నుడై ఆవియే ఎన్నుం నా యొక్క ప్రాణభూతుడా అని చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. నిన్ తిరువెయిత్తాల్, నిన్నంటే నీ యొక్క తిరువెయిత్తాల్ సుందరమైనటువంటి దంతముతోటి ఇడందు నీ కొండ నిలమగల్ కేల్వనే ఎన్నుం, ఇడందు నీ యొక్క సుందరమైనటువంటి దంతముతోటి విడదీసి నీవు అంగీకరించినటువంటి భూమి విరాట్టికి వల్లబుడా కేల్వనే వల్లబుడా ఎన్నుం అంటూ ఉంటుంది. అందు ఆనాడు అప్పుడు ఊరు పిడుగువలే ఏజుం గర్జిస్తూ ఉండేటువంటి, పిడుగువలే ఊరు అనే పదంతో పిడుగువలే గర్జిస్తూ ఉండేటువంటి ఏజుం 7 సప్త వృషభాలని తజువి కౌగలించుకొని నీ కొండ నీవు స్వీకరించినటువంటి ఆయమగల్ నప్పిన్న పిరాట్టికి అన్బనే ప్రీతి విషయుడా ఎన్నుం అని అంటూ ఉంటుంది. తెంతిరువరంగం ఇదంతా కూడా ఇప్పటి వరకు చెప్పింది మా అమ్మాయి అలా అంటూ ఉంటుంది అని తల్లి, అవి కుమార్తె నాయిక చెప్పినటువంటి మాటలు.
ఇప్పుడు 4వ పాదంలోది అంటే మొదటి 3 పాదాలు నాయిక చెప్పేటువంటి మాటలు మా అమ్మాయి ఇలా అంటూ ఉంటుందని తల్లి తెలియచేశారు మనకి. 4వ పాదాన్ని నేరుగా తల్లి భావనతో చెప్పేటువంటివి. తెంతిరువరంగం కోయిలు కొండానే తెలిగిలేన్ ముడివెవల్ తనక్కే. తెంతిరువరంగం అంటే దక్షిణ దిక్కులో ఉన్నటువంటి శ్రీరంగాన్ని కోయిల్ కొండ అనే వాసస్థానముగా స్వీకరించినటువంటి వాడా, ఇవల్ తనకు ఈవిడకు ముడివు తరిగిలేను, దుఃఖ అవసానాన్ని నిశ్చయింపలేను. అసలు ఈవిడని ఏం చేయాలనుకుంటున్నావు? ఈ దుఃఖం నుండి బయటపడవేసి నీ సాన్నిధ్యాన్ని, నీ సంశేషం ఇవ్వాలని అనుకుంటున్నావా, లేదా ఈ దుఃఖంతో ఇలానే ఉంచేసి ఈవిడని నశింప చేయాలనుకుంటున్నావా? ముడివు తరిగిలేను. రిజల్ట్ ఏమిటో నాకైతే తెలియట్లేదయ్యా స్వామి. మా అమ్మాయిని నశింప చేయాలనుకుంటున్నావా, నీ సంశ్లేషణ ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతున్నారట ఈ పాత్రంలో తల్లిగారు. ఓ శ్రీరంగనాథ, ఈ నాయిక శ్రీ భూనీలాదేవులకును నాకును ప్రాణనాథుడా అని నిన్నెల్లప్పుడూ కూడా అనుసంధిస్తూ ఉంటుంది, అనుసంధానం చేస్తూ దుఃఖిస్తూ ఉన్నది. అయితే ఈ ఎప్పుడు తీరుతుందో మా అమ్మాయికి తెలియటలేదయ్యా. ఏమిటి, ఎందుకు? శ్రీ పిరాటిని అంటే పెరే పిరాటిని, భూమి పిరాటిని, నీలాదేవి నాట్యాన్ని, ఈ ముగ్గురిని కూడా ముగ్గురి ఐతిహ్యాలని 3 పాదాల్లో. మొదటిదేమిటి? తిరుమగల సేర్ మార్బనే ఎన్నుం అని చెప్పడం వల్ల వక్షస్థలంలో లక్ష్మిని కలిగినటువంటి వాడు అని పెరే పిరాటి సంబంధాన్ని చెప్పారు. అలానే రెండవది, నేను తిరువేత్తాలు ఇడందు నీకొండ నిరమగల్ కేల్వనే ఎన్నుం అని చెప్పడం వల్ల నీ యొక్క ఆ దంతంతో వరాహావతారం ఎత్తావు కదా, అండభిత్తిలో పడిపోయినటువంటి భూమి పిరాటిని రక్షించటం కోసమని ఆ వరాహావతారం ఎత్తి ఈ యొక్క ఆ దంతముతోటి ఆవిడని ఆ ప్రళయార్ణవంలోంచి బయటికి తీసి రక్షించినటువంటి వాడివి. అలా అంటే ఏ ప్రళయ జలాల్లోంచి భూమి పిరాటిని బయటికి తీసావు, ఏ భూమి పిరాటిని ప్రళయ జలాల నుంచి బయటికి తీసి రక్షించావో అలాంటి భూమి పిరాటికి నాథుడవయ్యా, వల్లభుడవయ్యా అంటూ ఉంటుంది మా అమ్మాయి. అన్నురు వేజం తజువు నీకొండ ఆయి మగళ అంబనేయన్. అక్కడ నాథుడు అంటూ ఉంటుందని భూమి పిరాటికి చెప్తూ, అన్ను ఉరువేజం తజువు నీకొండ, ఆనాడు పిడుగుల వలె భయంకరమైన శబ్దాలు చేసేటువంటి ఆ 7 వృషభాలని కూడా తజుబీలా సృష్టించి నువ్వు పొందావు. ఎవరి కోసమని ఆ 7 వృషభాలని నువ్వు తడివింది, వాటిని సంహరించింది? నప్పిన్న పిరాటి కోసం కదా. అలాంటి ఆయిమగలంబనే ఎన్నుం, అలాంటి నప్పిన్న పిరాటికి నాథుడా, వల్లభుడా అంటూ ఉంటుంది మా అమ్మాయి. అలాంటి మా అమ్మాయి ఇలా ఎందుకు ఆ ముగ్గురి యొక్క సంబంధాన్ని, వాళ్ళకి నాథుడు అని, ఆవిడని వక్షస్థలంలో కలిగినటువంటి వాడు అని, భూమి పిరాటిని ఆ అండభిత్తి నుండి కాపాడినటువంటి వాడు అని, నప్పిన్న పిరాటిని వివాహం ఆడటం కోసమని 7 భయంకరమైన వృషభాలను ఏకతాటిని కట్టి తనని నప్పిన్న పిరాటిని వివాహం చేసుకున్నటువంటి వాడు అని ఎందుకు చెప్తుంది మా అమ్మాయి అంటే, అలా వాళ్ళందరి విషయంలో ఎంత ప్రీతి కలిగి ఉన్నావో అలానే నా విషయంలో కూడా ప్రీతి కలిగినటువంటి వాడివి కాబట్టి వాళ్ళందరికీ ప్రాణనాథుడివి నువ్వు అయినట్లుగా నన్ను కూడా రక్షిస్తావు, నాతోటి వచ్చి తప్పకుండా నాకు సంశ్లేషణ ఇస్తావు అనేటువంటి ఆశతోటి ఈ 3 సంబంధాలని చెప్తున్నది మా అమ్మాయి అంటున్నారు. అన్వయం అయిపోయింది కదా. ఆరాయపడి ఎన్ తిరుమహ సర్వలోక మహేశ్వరియాయ్ సమస్త కళ్యాణ குணாமிருதோதரியாய் இருந்த பெரிய பிராட்டியார்க்கும் சேஷியாய் உன்னுடைய குணங்களாலே దాస్యముపాగతయ్యాన శ్రీ భూమి పిరాట్యార్க்கும் శేషియాయ్. సర్వలోక మహేశ్వరి ఎవరు? పెరియ పిరాట్టి. అలాంటి అంటే లోకాలన్నిటినీ నియమించేటువంటి ఆవిడ అని చెప్తారు కదా. ఈశ్వరి సర్వభూతానాం. ఈశ్వరత్వం అంటే ఏమిటి? నియామకన శక్తి, నియమించేటువంటి శక్తి, నియమన శక్తి. అలాంటి మహేశ్వరి ఆవిడ సమస్త కళ్యాణ గుణామృతోదర్యాయిరుంద పెరియ పిరాట్యార్కు. సమస్త కళ్యాణ గుణాలకి కూడా సముద్రము వంటి అమృత సముద్రము వలె ఉన్నటువంటి పెరియ పిరాట్యార్కి శేషియా, ఆవిడికి శేషివి నువ్వు. అంటే అందరినీ నియమించేటువంటి ఆవిడైనప్పటికీ కూడా ఆవిడికి కూడా స్వామివి నువ్వే అని
అంతేకాదు ఉన్నుடைய గుణంగళాలే దాస్యముపాగతయ్యానా, నీ యొక్క గుణాలతోటి, గుణాల వలన దాసురాలైనటువంటి శ్రీ భూమి పిరాట్టియార్కం చేసియా, భూమి పిరాట్టికి కూడా చేసివి స్వామివి నువ్వు. తన్నుడయ నిరవధిక సౌందర్య సౌగంధ్య సౌకుమార్య లావణ్య యవ్వనాది అసంఖ్యేయ కళ్యాణ గుణంగళాలే పరమ భోగ్యభూతయ్యాన నప్పిన్నై పిరాట్టి కుంప్రణయ్యాయిరుందన్ని. తన యొక్క సాటిలేని సౌందర్యముతోటి, సౌగంధ్యము పరిమళముతోటి, సౌకుమార్యముతోటి, లావణ్యము అంటే సౌకుమార్యము అంటే సుకుమారం, లావణ్యము అంటే లావణ్యముతోటి, యవ్వనము, ఇలాంటి అన్ని గుణాలు అసంఖ్యేయమైనటువంటి కళ్యాణ గుణాలతోటి పరమభోగ్యభూతురాలుగా ఉండేటువంటి ఆ నప్పిన్న పిరాటికి కూడా ప్రణయియా ఇరుందని, ప్రాణభూతుడు అయినటువంటి నువ్వు తత్పరిగ్రహమాగయ్యాలే ఎన్నై స్వదేక ధారకయ్యాక్కిన అప్పోలే ఇన్నముం తత్పరిగ్రహం ఎన్ను ఎన్నై ఉన్ తిరుక్కణగళాలే పార్తరుడా ఎన్ను సొల్లుం. తత్పరిగ్రహమాగయ్యాలే, అలాంటి ఆ తాయార్ల చేత తత్పరిగ్రహమా ఎన్నై స్వదేక ధారకయ్యాక్కిన అప్పోలే, ఆవిడ చేత స్వీకరించబడినటువంటి దాన్ని కావటం చేత నన్ను స్వదేక ధారకయ్యాక్కిన అప్పోలే, నీ యొక్క నీతో కలిసి ఉండటమే, నిన్ను స్మరించుకోవటమే అది నాకు ధారకంగా కలిగిన దానిగా చేశావమ్మా అని. ఇన్నము తత్పరిగ్రహం అంటే పిరాటిమారుల చేత స్వీకరించబడినది అని ఉన్ తిరుక్కణగళాలే పార్తరులాయ్. అదిగో ఇన్నము ఇంకా కూడా తత్పరిగ్రహం ఎన్ను, ఆవిడ చేత స్వీకరించబడినటువంటి దానిని అని ఉన్ తిరుక్కణగళాలే పార్తరులాయ్, నీ యొక్క నేత్రాలతోటి నన్ను కటాక్షించవయ్యా అని చొల్లుం చెప్తూ ఉంటుంది. ఎవడు కాగా కోయిలే కన్వళరందరుడిగిరని ఎవడై పార్తరుడిగిరిలే, ఈవిడ కోసమే కదా నువ్వు అసలు శంతిరువరంగం కోయిలు కొండానే అనే పదంలో చెప్పినట్లుగా శ్రీరంగాన్ని వాసస్థానంగా ఎందుకు చేసుకున్నాడు స్వామి అంటే, ఎవడు కాగా ఈవిడిని పొందటం కోసమనే ఈ శ్రీరంగానికి వేంచేసి ఉన్నట్టు ఆయన. ఎవడు కాక కోయిలలే కన్వళరందు అరుళిగిరన్ని, అక్కడ శ్రీరంగంలో శయనించి ఉన్నది ఎందుకు, నువ్వు ఈవిడని పొందటం కోసమే. అలాంటి నువ్వు ఎవడై పాత్ర అరుళిగిరిలే, ఈవిడ విషయంలో అనుగ్రహాన్ని మాత్రం చూపటలేదయ్యా. ఇని ఎవడుకు ఎన్నా విళయం ఎన్నో ఒన్నుం అరిగిరిలేన్. ఇని ఇక మీదట ఈవిడ విషయంలో పరిణామాలు ఎలా ఉంటాయో, ఎన్నాయ్ విళయం ఎన్ను, ఏ విధంగా పరిణమిస్తుందో ఈవిడ స్థితి, ఒన్నుం అరిగిరిలే, అది ఒక్కటి కూడా నాకు తెలియటం లేదు అంటున్నారు తల్లిగారు ఈ పాఠంలో. పన్నీరాయిరప్పడి అనంతరం లక్ష్మీ భూమి நீலாநாயகனானவுன் பிரணயித்வார் அதிசயத்திலே அகப்பட்டையவளுக்கு காரியம் தலை கட்ட ఇరుక్కిరపడి అరిగిరిలేన్ ఎన్గిరాళ్ళు. ఎవరెవరు? లక్ష్మీదేవి యొక్క, భూమిదేవి యొక్క, నీలానాయకుడు అయినటువంటి నీ యొక్క ప్రణయత్వాతిశయంలో చిక్కుకుపోయింది మా అమ్మాయి. నువ్వెవరికి? లక్ష్మికి ప్రాణనాథుడివి, ఆవిడ్ని వక్షస్థలంలో ఉంచుకున్నటువంటి వాడివి. అదిగో అలానే భూమి పిరాటిని ప్రళయ జలాల నుండి పైకి తీసి రక్షించినటువంటి వాడివి. అదిగో నీలాదేవి నాట్యాది కోసమని 7 వృషభాలని ఒకే తాట కట్టినటువంటి వాడివి. అలాంటి ముగ్గురికి నాయకుడు అయినటువంటి వాడివి నువ్వు. అలాంటి నీ యొక్క ప్రణయిత్వ అతిశయత్తిలే అగప్పట్టయ్యవడుకు కార్యం తలైకట్ట ఇరుక్కిరపడి అరిగిరిలేన్. అలాంటి నీ యొక్క ప్రణయత్వంలో, గొప్ప ప్రణయంలో చిక్కుకున్నటువంటి ఈవిడ యొక్క కార్యం తలైకట్ట ఇరుక్కిరపడి ఎలా ముగుస్తుందో అరిగిరిలేన్ తెలియటం లేదయ్యా నాకు అంటున్నారు. అంటే వాళ్ళ ముగ్గురికి ప్రాణనాథుడివి. అలాంటి నీ యొక్క విషయంలో ఈడుపడిపోయినటువంటి అమ్మాయి మా అమ్మాయి స్థితి ఏమవుతుందో నాకైతే తెలియటం లేదు అంటున్నారు.
முதலில் என் திருமகள் சேர்மார்பனே என்னும் எனக்கு சுவாமினியான லக்ஷ்மியானவள் தனக்கு அபிமதஸ்தானமாக చేరందా తిరుమార్పై ఉడయవనే ఎన్నుం. ఎవరావిడ? పెరే పిరాట్టి, నాకు స్వామిని. ఆ స్వామిని అయినటువంటి లక్ష్మీదేవి తనకు అభిమత స్థానమాగా, తాను కోరుకునేటువంటి స్థానముగా చేరందా చేరినటువంటి తిరుమార్పై ఉడయవనే ఎన్నుం, అలాంటి వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడా అంటూ ఉంటుంది మా అమ్మాయి. అది ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుం అన్నారు కదా. అంటే లక్ష్మి అయినటువంటి ఆవిడికి ఇష్టమైనటువంటి వక్షస్థలం అది. అలా తనకి ఇష్టమైనటువంటి స్థానమైన వక్షస్థలంలో ఆవిడ్ని చేర్చుకుని ఉన్నాడు ఈయన అని. అందుకని తిరుమార్బు కలిగినటువంటి వాడ, లక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి వాడా అంటూ ఉంటుంది. అచ్చేతి అదగోడే ఎనకు ధారకమాన ప్రాణనాయి కొండు నెంజిలే ఇరుందవనే ఎన్నుం. ఆ సేర్తి అదగోడే, ఆ ఇద్దరు సేర్తి. ఇప్పుడు ఆడవాళ్ళకి కేవలం పెరియ పిరాట్టి కావాలా, కేవలం పెరుమాళ్ళు కావాలా? కాదండి. ఆడవాళ్ళకు ఉద్దేశ్యం ఆ దంట, ఇద్దరు కూడి ఉన్నటువంటి ఆ దంటే ఆడవాళ్ళకి ఉద్దేశ్యం కనుక ఆ చేతి అదగోడే, ఆ సేరికలో ఉన్నటువంటి ఆ చేతి అదగోడే ఇద్దరు కలిసి ఉండేటువంటి ఆ సౌందర్యంతో ఎనకు ధారకమాన ఎన్నుడై ఆవియే ఎన్నుమన్నారు కదా. నాకు ఆత్మ, ఆడవాళ్ళకి ఆత్మ, మనలాంటి వాళ్ళకి ఆత్మ అంటే ఒక వస్తువు అనుకున్నాం, ఆత్మ వస్తువు అనుకుంటాం కదా. కానీ ఆడవాళ్ళకి ఆత్మ ఎవరు? ఆ ఇద్దరు చేర్చి, పెరే పిరాట్టి పెరుమాళ్ళు ఇద్దరు కలిసినటువంటి చేర్చే ఆడవాళ్ళకి ఆత్మ. అందుకని ఎన్నుడయ్య ఆవియే నా ఆత్మ అని పిలుస్తున్నారు ఆడవాళ్ళు వాడని. అందుకని ఆ చేతి అదగోడే ఎనకు ధారకమాన ప్రాణనాయి కొండు, నాకు ధారకమైనటువంటి నా ఆత్మ, నా ప్రాణమయ్యి ఎన్నెంజిలే ఇరుందవనే, అలా పెరే పిరాట్టితోటి కూడిన చేతితోటి నాకు ప్రాణమైనటువంటి నా హృదయంలో చేరి ఉన్నటువంటి స్వామి అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత నేను తిరువెయిత్తాళెడందు నీ కొండ నిలమగల్ కేల్వనే ఎన్నుం. నీలవరై ఇరండు పిరై కవ్వి ఎన్గిర కణక్కిలే ఒడివుక్కు పరభాగమాన ఉన్నుడయ తిరువెయిత్తాలే ప్రళయత్తిలే ముసుగి అండగ పాలత్తి నిన్నుం ఎడందు ఎడిత్తు. అండ కపాలత్తి నిన్ను. నీలవరై ఇరండు పెరై కవ్వి. ఎలా ఇరండు పెరై కవ్వి అంటే రెండు కొమ్ములు. ఎలా? నీలముగా ఉన్నటువంటి మేరు పర్వతం మీద చంద్రుడు అప్పుడే ఉదయిస్తున్నటువంటి చంద్రుడు, ఏదో పాడ్యమి నాటి చంద్రుడు, ఏదో సన్నగా ఉన్నటువంటి చంద్రుడు ఉదయించినట్లుగా, అదిగో నీలవరై అంటే నల్లటి పర్వతం, ఈ రెండు పెరై కవ్వి రెండు చంద్రరేఖలు ఉదయించినట్లుగా ఉన్నటువంటి రెండు దంతాలు. అలాగా ఎంగిర కడక్కిలే ఒడివుక్కు పరభాగమాన ఉన్నుడయ తిరువెయిత్తాలే. ఒడివుక్కు పరభాగం ఆ తిరుముఖ మండలంలో ఉన్నటువంటి తిరువెయిత్తాలే ఆ దంతాల చేత ప్రళయత్తిలే ముసిగి అండ కపాలత్తి నిన్ను ఎడందు ఎడుత్తు. ఆ ఉన్నడే తిరువైతాలు నీ యొక్క దంతాలతోటి ప్రళయంలో మునిగిపోయి ఉన్నటువంటి భూమి పిరాటిని అండ కపాలత్తి నిన్ను, ఆ అండాల్లోంచి ప్రణయాండవంలో మునిగిపోయినది కదా, అక్కడ నుండి కూడా ఎడందు ఎడుత్తు పైకి తీసి నీ ఉనకు అభిమతయ్యాగకొండ శ్రీ భూమి పిరాటికు నీకు అభిమతయ్యాగకొండ ఉనకు నీకు అభిమతయ్యాగకొండ నీకు ఎంతో ఇష్టరాలుగా చేసుకున్నటువంటి శ్రీ భూమి పిరాటికు సదృశ నాయకనే ఎన్నుం. సదృశ నాయకనే, ఆ భూమి పిరాటికి తగినటువంటి నాయకుడివయ్యా నువ్వు అంటూ ఉంటుంది మా అమ్మాయి. వృషభంగళై శుల్కమాగ నిమిత్త అందు. మూడో ఆవిడెవరు? అందరు వేదం చదువు నీకొండ ఆయి మగడన్బనే ఎన్నుం. అది అందరు వేదం అంటే వృషభంగళై శుల్కమాగ నిమిత్త అండ్రు ఆనాడు ఎప్పుడు ఆ నప్పిన్న పిరాటిని వివాహం ఆడాలి అని కన్నపిరాను అనుకున్నప్పుడు ఆ నీలాపిరాటి యొక్క
తండ్రి గారు ఆ కుంభుడు అనేటువంటి ఆయన వృషభంగలై శుల్కమాగ నియమిస్తాండు. ఆ 7 వృషభాలని ఎవరైతే ఏకతాటిన కడతారో లేదా వాటిని సంహరిస్తారో అలాంటి వాళ్ళకే మా అమ్మాయినికి వివాహం చేస్తానని ఒక శుల్కాన్ని విధించాడు కదా. సీతాపిరాటిని వివాహం ఆడాలంటే శివధనుర్భంగం కావించినటువంటి వాళ్ళకే మా అమ్మాయినికి వివాహం చేస్తానన్నాడు జనక చక్రవర్తి. అలాగే ఇక్కడ కూడా కుంభుడు కూడా నీలాదేవి నాట్యాన్ని వివాహం ఆడాలి అంటే ఆ 7 వృషభాలని మదించి ఉన్నటువంటి 7 వృషభాలని ఎవరైతే ఏకతాటిన కడతారో వాళ్ళకే మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తానన్నాడు కదా. అలాగే వృషభంగలే శుల్కమాగా నియమిస్తాడు. ఆ వృషభాలని శుల్కంగా నియమించిన ఆనాడు ఎలా ఉంది, ఇడిపోలే భయావహధ్వనియాన వృషభంగల్ అండ్రు అంటే ఆనాడు ఆ 7 వృషభాలని సంహరించడమే శుల్కంగా ఉంచిన ఆనాడు ఎలా ఉన్నాయి ఆ 7 కూడా. ఊరు ఊరు భయం, ఊరు అంటే పిడుగంట, పిడుగు వలె భయంకరంగా అవి ఎలా రంకెలు వేస్తూ ఉన్నటువంటి ఆ వృషభాలని ఎన్నండి అవి 1 2 3 4 అంటే 7 ఏజయ్యం. ఆ 7ంటిని కూడా అంటే ఆనాడు ఆ 7 వృషభాలని భయంకరంగా గర్జిస్తూ ఉండేటువంటి 7 వృషభాలని తజువి ఎలా సృష్టించాట వాటిని. అభిమత విషయ కంట ఆశ్లేషం బోలే అనాయాసేన తజువి. అదిగో అభిమత విషయం. ఎవరు అభిమత విషయం? ఇప్పుడు నప్పిన్న పిరాటి యొక్క విషయ కంఠ ఆశ్లేషం బోలే, నప్పిన పిరాటి యొక్క కంఠాన్ని ఆలింగనం చేసుకున్నంత ప్రేమగా వీటిని కూడా అనాయాసేన తజువి, అనాయాసంగా ఏ శ్రమ లేకుండా తజువి వాటిని సృష్టించి నీ నిధి ఎడుతుకుండా పోలే స్వీకరిస్తా. అలాంటి నువ్వు నిధిని పొందిన వాని వలె స్వీకరించినటువంటి సదృశ గోపకులత్తిలే పిరింద నప్పిన్నై పిరాటికు, నీకు సమానమైనటువంటి కులంలో పుట్టినటువంటి నప్పిన్న పిరాటికి. నేలా చెబుతారు కదా మనకి దీంట్లో నేలాకులేన సదృశి అని కోరత్తాలు వాళ్ళు చెప్పినట్లుగా అలా సదృశ సమానమైనటువంటి గోపకులంలో పుట్టినటువంటి నప్పిన్న పిరాటికి ఎలానట భగవంతుడికి 3 కూడా శ్రీదేవి నాస్త్యారు, భూమిదేవి నాస్త్యారు, అదిగో నీలాదేవి, ఈ 3 కూడా ప్రియ పత్నులే కదా వాళ్ళ 3 కూడా. ఎవరు మొదట ఆవిడెవరు? ఆయన యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి పెరియ పిరాటి. ఆవిడ ఎలా ఉంటుందట? ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? సంపదలకి అధిదేవతగా ఉంటుందట లక్ష్మీదేవి. అయితే రెండో ఆవిడ భూమి పిరాటి కదా, ఈవిడేం చేస్తూ ఉంటుందట? సంపదను పెంచే ఆవిడ భూమి పిరాటట. ఏదైనా ఒక విత్తనం వేసి అదంతా కూడా పంటలాగా అయ్యి మనకి ఫలాన్ని ఇచ్చేది భూమిదేవి కదా. అందుకని ఉన్న సంపదని పెంపొందింప చేసేటువంటి ఆవిడ భూమిదేవి. కానీ సంపద అయితే చాలా ఉన్నదండి, అది అనుభవించే వాళ్ళే ఎవరు లేరు అని అనవలసిన అవసరం లేకుండా అనుభవం ఎక్కడయ్యా అంటే 3 ఆవిడ నీలాదేవి అని చెప్తూ ఎలా వేదాలన్నింటి చేత ఎవరిప్పుడు శ్రీదేవి నాస్త్యారు సంపద, ఆ సంపదని పెంపొందింప చేసేటువంటి ఆవిడ భూమిదేవి నాస్త్యారు, ఈ సంపదనంతా అనుభవించేటువంటి ఆవిడ నీలాదేవి నాస్త్యారు అని చెప్పినట్లు ఎలా అనట వేదాలన్నీ కూడా ఏం ఘోషిస్తూ ఉంటాయి సర్వేశ్వరుడి గురించి? ఆయన శ్రీయప్పతి అండి, లక్ష్మికి నాదుడండి, శ్రీయప్పతి 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 అని వేదాలేమిటి, పురాణాలేమిటి, ఇతిహాసాలేమిటి అన్నీ కూడా ఘోషిస్తూ ఉంటాయి కదా ఆయన గురించి, ఆవిడ గురించి. అలా పెరియ పిరాటి అంటే ఘోషించబడేటువంటి ఆవిడ. ఏం ఘోషించబడుతుందండి? శ్రీయప్పతండి ఆయన అని అన్నింటి చేత, శాస్త్రాలన్నింటి చేత ఘోషించబడేటువంటి ఆవిడ పెరియ పిరాటి అండి. రెండో ఆవిడ భూమి పిరాటిని పోషించే ఆవిడ అని పోషించే ఆవిడ ఘోషించబడే ఆవిడ, పోషించే ఆవిడెవరు? భూమి పిరాటి. వీళ్ళిద్దరికంటే కూడా ఇదిగో మొదటి దానికంటే రెండవ దానికంటే మూడవది ఇంకో గొప్పతనం కలిగింది అని చెప్పినట్లుగా వీళ్ళిద్దరికంటే కూడా ఒక గొప్పతనం నీలాదేవి నాస్త్యారికి. ఏమిటా నీలాదేవి నాస్త్యారికి ఉన్నటువంటి గొప్పతనం? సదృశ గోపకులత్తిలే పిరింద నప్పిన్నే పిరాటి, సమానమైనటువంటి గోపకులంలో ఆవిడ ఒక గోపాలకుడు కుమార్తె, ఈయన గోపాలకుడు. అదే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సాదృశ్యం. అలా పుట్టినటువంటి నప్పిన్న పిరాటికి బంధ భావన నవనే,
బద్ధ భావన అనవనే ఆవిడ విషయంలో ప్రీతి కలిగినటువంటి వాడా ఎన్నుం అంటూ ఉంటుంది మా అమ్మాయి. ఇప్పటి అవరగల్ పక్కలిలే ఉన్ ప్రణయిత్పత్తై ప్రకాశిట్టా పోలే. ఈ రీతిగా శ్రీదేవి నాచ్యార్ విషయంలో, భూమిదేవి నాచ్యార్ విషయంలో, నీలాదేవి నాచ్యార్ విషయంలో అవరి పక్కల ఉన్ ప్రణయిత్పత్తై ప్రకాశిప్పిత్తా పోలే. నీ యొక్క ప్రణయిత్వాన్ని ప్రకాశింప చేసినట్టుగా ఎవళుక్కుం ఉదవగై కాక కట్టలై పట్ట. ఎవళుక్కుం ఈవిడ కూడా ఉదవగై కాహ ఈవిడ కూడా అలానే ఈవిడ విషయంలో కూడా నువ్వు అలాంటి ప్రేమను చూపించేటట్లుగా కట్టలై పట్ట ఒక ఏర్పాటు చేయబడినటువంటి ఏమూరది శ్రీరంగ క్షేత్రத்தை వాసస్థానముగా వాసస్థానమాగా అంగీకరిస్తవనే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ స్వామి? ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో వేంచేస్తున్నాడు. అక్కడ వాళ్ళ ముగ్గురు విషయంలో ఎలాంటి ప్రణయత్వాన్ని కలిగి ఉన్నాడో అదే రీతిగా ఈ నా పరాంకుశ నాయక విషయంలో కూడా ప్రేమను చూపించడం కోసమని శ్రీరంగ క్షేత్రానికి వేయించేశాట. అమ్మా ఈయన చక్రవర్తి తిరుమగన రామచంద్రుడు ఎక్కడ పుట్టాడండి? అయోధ్యలో. అయోధ్యలో పుట్టినటువంటి వాడు సీతాపిరాటిని పొందటం కోసమని ఎక్కడికి వెళ్ళాడు? మిథిలా నగరానికి, లేదా జనకపురి అని చెప్పుకుంటే జనకపురికి వెళ్ళి సీతాపిరాటిని పొందినట్లుగా, అలానే అంటే అయోధ్యలో ఉన్నటువంటి ఆయన జనకపురికి వెళ్ళాడు సీతాపిరాటిని పొందటం కోసం. అలానే భూమిదేవి నాస్తియాన్ని పొందటం కోసమని సముద్రంలోకి ప్రవేశించాడా? అండభిత్తి ప్రళయ జలాల్లోకి ప్రవేశించాడా? అలా భూమిదేవి నాస్యాన్ని పొందటానికి సముద్ర జలాల్లో ప్రవేశించినట్టుగా, అలానే నీలాదేవి నాస్యాన్ని పొందటం కోసమని ఇదిగో ఆయన ఎక్కడున్నాడు? మొదట బృందావనంలో వేంచేసి ఉన్నట్ట. అలా ఒక్కొక్క నాస్యాన్ని పొందటానికి సీతాపిరాటి కోసం అయోధ్య, భూమి పిరాటి కోసమని సముద్రంలోకి ప్రవేశించడం, ఇదిగో నీలాదేవిని పొందటం కోసం బృందావనంలో ఉన్నాడు కదా. అలానే ఈ పరాంకుశ నాయకిని పొందటం కోసమని ఎక్కడో శ్రీవైకుంఠంలో ఉన్నటువంటి స్వామి ఈ తిరువరంగంలోకి వచ్చి శ్రీరంగ క్షేత్రాన్ని వాసస్థానంగా కలిగి ఉన్నట్ట స్వామి. అయితే ఈ శ్రీరంగ క్షేత్రం ఎలాంటిదట? కట్టలై పట్ట ఒక ఏర్పాటు చేయబడినటువంటిదట. ఒక నియమం, ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలి, ఇది ఇలా జరగాలని. ఎలా ఉంటుంది ఆ శ్రీరంగ క్షేత్రం? సప్త ప్రాకారాలతోటి కూడి ఉంటుంది. ఒక్కొక్క ప్రాకారానికి ఒక్కొక్క తిరునామం. ఆ తర్వాత సప్త ప్రాకారాలతో కూడి ఉండి ఆ 7వ ప్రాకారంలో స్వామి వేయించేసి ఉంటాడండి. ఆ స్వామికి అదిగో ఆరాధనలు, నైవేద్యాలు అన్నీ కూడా ఒక నియమనం ప్రకారం ఎప్పుడో ఆ ఎంబెరమానాలు వేయించేసిన నియమించినటువంటి ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ప్రకారం పొద్దుటే 6:30, 6:30 కల్లా విశ్వరూప దర్శనం అండి. ఆ తర్వాత 8కో 8:30కో ఒక ఆరగింపు, మరలా 12:30కి 1 గంటకి ఆరగింపు, మరలా సాయంత్రం రాత్రి ఏకాంత సేవ. ఇవన్నీ కూడా ఒక నియమనం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి అలాంటి శ్రీరంగాన్ని వాసస్థానంగా చేసుకుని ఉన్నట్ట స్వామి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ శ్రీరంగంలో వేయించేసి ఉన్నది ఆయన? అదిగో ఈ పరాంకుశ నాయకిని పొందటం కోసమని. అయితే ఇప్పుడు పరాంకుశ నాయకిని పొందటం కోసమని పెరుమాళుగా శ్రీరంగ క్షేత్రాన్ని వాసస్థానంగా చేసుకున్నాడండి. అయితే ఈవిడికి పరాంకుశ నాయకికి తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుమంటూ వక్షస్థలంలో లక్ష్మి ఉన్నది కదండి. ఆల్రెడీ ఆయన వివాహం అయినటువంటి వాడే కదా. పరాంకుశ నాయకికి ఆ విషయం తెలుసు కదా. అయినప్పటికీ ఆయన్నే కోరుకుంటోందా అంటే ఆయన్నే కోరుకుంటోంది. ఎలానట? మనకి పరకాల నాయకి తిరువిడ వెందైలో వేంచేసి ఉన్నటువంటి ఆ భూవరాహ పెరుమాళ విషయంలో మోహపడిపోయింది ఈ పరకాల నాయకి. అయితే తల్లి ఏం చెప్తుంది? ఎప్పుడు ఈవిడికి ఈ పరకాల నాయకికి ఆ తిరువిడ వెందైలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళని పొందాలి అనే ఆశ ఆశ ఆశ. నేనెప్పుడు పొందుతాను, నేనెప్పుడు పొందుతాను, నేనెప్పుడు పొందుతానని అనుకుంటూ ఉంటుందట. కానీ తల్లిగారికి తెలుసు ఆవిడ ఆల్రెడీ ఆయన ఇప్పటికే వివాహమైనటువంటి వాడమ్మా. ఆయన శ్రీయప్పతి. ఆయన విషయంలో నువ్వు ఇలా మోహపట్టం తగినటువంటి విషయం కాదు. కాబట్టి ఆయన విషయంలో మోహాన్ని విడిచిపెట్టు అని చెప్పింది ఆవిడ. కానీ ఆవిడ వినలేదు. సరే ఓ పని చేద్దాం, ఇలా చెప్తే వినటం కంటే నువ్వు వెళ్ళి ఆయన ఒకసారి సేవించుకొని రమ్మా అని సేవించుకొని రావమ్మా అని పంపిందట పరకాల నాయకిని తిరువిడ వెందైలో వేయించేసుకున్నటువంటి స్వామిని.
అక్కడికి వెళ్తే వక్షస్థలంలో లక్ష్మి కనబడుతుంది కదా, చెప్పటం కంటే కూడా చూస్తే ఇంకా ఆ భావన ఏమిటో తెలుస్తుంది కదా. ఆయన వివాహితుడు, వక్షస్థలంలో ఎప్పుడు ఆవిడ్ని వేంచేపు చేసుకొని ఉంటాడు. అవడు నిన్ను ఆగతిరుప్పదు అరిందు అని ఆ సన్నివేశం చూస్తే అయినా ఆ మోహాన్ని విడిచిపెడుతుందేమో మా అమ్మాయి అని అలా సేవించుకొని రమ్మని పంపించిందట. ఆ వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేయాలి? అసలే వివాహితుడు ఆయన. వివాహితుడైతే కనుక ఎదురుగా భార్యతోటి కనపడినప్పుడు ఆశ విడిచిపెట్టేయాలి కదా. కానీ ఆ కోవెల నుంచి ఇంటికి వస్తూనే, ఇంట్లో అడుగు పెడుతూనే, అమ్మా మా ఇద్దరి వివాహానికి ముహూర్తం ఎప్పుడు నిర్ణయిస్తావు అని అడిగిందట. ఎప్పుడు శుభలేఖలు రాయిస్తావు, ఎప్పుడు వివాహం చేస్తావు అని అడిగింది మా అమ్మాయి. ఆవిడ్ని వక్షస్థలంలో ఉండగా చూస్తే ఏం చేయాలి? అసలే వివాహితుడు, ఆయనతో నాకేమిటని విడిచిపెడుతుందని నేననుకుంటే, పూర్వం ఎప్పుడు వివాహం ఆడతానో అనుకునేటువంటి మా అమ్మాయి ఇప్పుడు నేరుగా వచ్చి ఏమడుగుతోంది? నా వివాహానికి ముహూర్తం పలానా సమయము, ఇదిగో అందరికీ పంచండి అన్నట్టుగా ఇలా మాట్లాడుతుందే. అంటే తల్లి భావించిన విషయం ఏమిటి? ఆవిడ్ని వక్షస్థలంలో చూస్తే విడిచిపెడుతుందేమో అనుకుంటే, ఆవిడ వక్షస్థలంలో ఉన్నది కనుక ఆయన నన్ను తప్పకుండా నా కోరిక నెరవేరుస్తాడనే ఆశతోటి ఇంకా ఉత్సాహం పెరిగింది ఆ అమ్మాయికి అని చెప్పినట్లు, ఇక్కడ కూడా పరాంకుశ నాయకి ఎంతిరుమగల్ సేరు మార్బనే ఎన్ను అని ఆ లక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి వాడు అని చెప్పడం వల్ల నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అనేటువంటి ఆశతోటే మా అమ్మాయి ఇలా మాట్లాడుతోంది అని. ఎవలకు ఆర్తి పర్యవసాన ప్రకారం అరిగిలేను. అదిగో ఈవిడికి ఇలాంటి మా అమ్మాయికి ఆర్తి పర్యవసాన ప్రకారం, ఆర్తి పెరిగితే బాగా పెరిగిపోయింది అనుకోండి, పెరిగితే నీ సంశ్లేషణ లభిస్తుందా? లేకపోతే ఆర్తి పెరగటం వల్ల నువ్వు కటాక్షాన్ని చూపించి ఈ యొక్క సంశ్లేషణ ఇస్తావా? అంటే మా అమ్మాయి ఆర్తి కారణంగా నీ సంశ్లేషణ లభిస్తుందా? ఆర్తి కారణంగా మా అమ్మాయికి ఉన్నటువంటి ఆర్తిని చూసి నువ్వు సంశ్లేషాన్ని ఇస్తావా? లేదా ఈ ఆర్తి ఇలానే పెరిగిపోతే మా అమ్మాయి ఈ ఆర్తితోటే నశించిపోతుందా? అంటే ఇప్పుడు నీ సంశ్లేషణ లభిస్తుందో తెలియటం లేదు నాకు, మా అమ్మాయి ఈ ఆర్తితోటి ఇలానే నశించిపోతుందో నాకైతే తెలియట్లేదు అని. ఉరుం ఎన్నుం పాదమాం, అది ఉరుం అని కూడా ఒక పాదం ఉంటుంది. అన్నుడు వేదం అనే దగ్గర ఉరు కాదని ఉరుం అనే పదం కూడా కొన్ని కోశాల్లో ఉన్నాయంటూ ఆర్తి పర్యవసాన ప్రకారం అరిగిరిలే. మా అమ్మాయి ఆర్తి పెరిగి నీ సంశ్లేషణ పొందుతుందా, ఈ ఆర్తితోటి నశించిపోతుందా నాకైతే తెలియటం లేదు అంటున్నారు తల్లిగారు ఈ పాసురంలో. 9వ పాటు 7 వ్యాఖ్యానం. ఇవளுடைய దుఃఖத்துக்கு ஒரு முடிவு కాంగిరిలేన్ ఎన్గిరాళ్ళు. ఇవి యొక్క దుఃఖానికి ఒక ముగింపు అనేటువంటిది నాకు కనబడట్లేదయ్యా అంటున్నారు తల్లిగారు. ఎలాగ ఎన్ తిరుమగల్ సేరు మార్బనే ఎన్నుం, ఏమంటూ ఉంటుంది మా అమ్మాయి? ఎన్ తిరుమగల్ సేరు మార్బనే ఎన్నుం, ఆ లక్ష్మీదేవి చేరి ఉండేటువంటి వక్షస్థలం కలిగిన వాడు అంటూ ఉంటుంది. ఎన్ పేత్తుక్కు పురుషకారం ఇల్లామల్ ఇదిక్కిరేనో ఎన్నుం. ఎన్ పేత్తుక్కు ఎందుకు ఈ తిరుమగల్ సేరు మార్బనే అని చెప్పడం వల్ల నాకు ఏదైనా పురుషకారం లేదనుకొని నేను పోగొట్టుకోవాలా నిన్ను పొందకుండా? ఇదిగో పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మి ఉన్నదయ్యా. ఎన్ పేత్తుక్కు, నా యొక్క ఫలానికి ఏమిటి ఆళ్వార్ నాయకి కోరుకునేటువంటి ఫలము? ఆయనతో సంశ్లేష. ఆ నీతో నేను పొందబోయేటువంటి సంశ్లేషకి ఇదిగో పురుషకారం లేదు, నేరుగా వచ్చాను అనుకుంటున్నావేమో. కాదు, నాకు పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మి ఉన్నదయ్యా నా సమక్షం. అది ఎన్ పేత్తుకు పురుషకారం ఇల్లామల్ ఇజక్కిరేనో ఎన్నుం, నా యొక్క ఫలానికి పురుషకారం లేకుండా వచ్చిందండి, ఈవిడికి మనమేం ఫలాన్ని ఇస్తాము అని క్షిపామి అని అనాలనుకుంటున్నావా? అలా ఏం కాదయ్యా, ఇదిగో నేను ఫలం పొందడానికి తగినట్టుగా పరిపూర్ణమైనటువంటి శరణాగతి ఇది అంటుంది మా అమ్మాయి. విశిష్టతిలను ఇప్పుడు ఎన్ తిరుమగల్ సేరు మార్బనే ఎన్ను అన్నారు కదా, ఎన్ అనేటువంటిది తిరుమగల్కి చేర్చుకోవాలా, లేదా ఎన్ సేరు మార్బనే ఎన్ను అని వక్షస్థలానికి విశేషణంగా చెప్పుకోవాలా అంటే, ఎన్ను విశిష్టతిల్ అండు ఎన్ ఎన్గిరదు విశేషణాంశత్తిలే. ఎన్ విశిష్టం అంటే ఏమిటి? ఆ వక్షస్థలాన్ని కలిగినటువంటి వాడు. అందుకని సేర్ మార్బనే అనేటువంటిది విశిష్టము, తిరుమగల్ అనేటువంటిది
విశేషము. కాబట్టి ఈ ఎన్ అనేటువంటి పదము విశేషమైనటువంటి లక్ష్మికే చేర్చుకోవాలని ఎన్ తిరుమగల్ అదే వివరంగా ఇస్తున్నారు. ఎన్ ఎన్గిర విడం తిరుమగళిలే అన్వయిక్కిరదు. తిరుమగల్ అనేటువంటి పదానికే అన్వయించుకోవాలి. అందుకని ఎన్ తిరుమగల్ అని చదువుకోవాలని ఎన్ తిరుమగల్ మార్బనే ఎన్గిరే విడత్తిల్ అన్వయిక్కిరదండు. మార్బనే అనే దానికి చేర్చుకునే పదం కాదండి ఎన్ అనేటువంటిది, తిరుమగల్ అనే పదానికే చేర్చుకోవాలని. ఏమిటిప్పుడు ఒక కొత్త తిరునామం ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్ను. ఎన్ తిరుమగల్ అనేటువంటి పేరు ఇప్పుడు లక్ష్మీదేవికి. ఏమిటా పేరు? ఇలా పూర్వం కూడా ఎవరైనా పెట్టారా? అనంతాழ்వాన్ తన్ పెంబిళ్ళయ్యే ఎన్ తిరుమగల్ ఎన్ను తిరునామం శాత్తినాన్. అలానే ఆళ్వాళ్ళు కూడా ఆనాడు అనంతాழ்వాన్ కూడా అదిగో పద్మావతి నాచ్యారికి ఎన్ తిరుమగల్ అనే పేరును ఉంచినట్లుగా ఇక్కడ కూడా పరాంకుశ నాయకి అదిగో పెరియ పిరాటికి ఎన్ తిరుమగల్ అనే పేరును ఉంచారట. భట్టర్ అలా ఎన్ తిరుమగల్ మా లక్ష్మీదేవి వేంచేసి ఉండేటువంటి వక్షస్థలం కలిగిన వాడా అంటూ ఉంటుంది కదా. అయితే అంటే నేను పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మి సంబంధం కలిగినటువంటి వాణ్ణి అని తెలియజేస్తున్నారు ఆళ్వార్ నాయకి పెరుమాళతోటి. ఎలా? అలా పురుషకారభూతురాలైన లక్ష్మి సంబంధం మనకు అంత ముఖ్యమైందా అంటే భట్టర్ వారు కూడా ఏం చెప్పేవారట? భట్టర్ పెరుమాళుకు అడియేనై శ్రీధనమాగా పిరాటిక్కు వందవన్యన్ను తిరువళ్ళం పత్తవం. భట్టర్ వారు పెరుమాళుకు పెరియ పెరుమాళతో చెప్పేవారట. ఏం చెప్తారు? పెరియ పెరుమాళ దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి నువ్వు నాకు తండ్రివి, ఆ శ్రీరంగనాథ్యారు నాకు తల్లి, మీ ఇద్దరు కలిసి నాకు తల్లి తండ్రి, ఇది మీకు నాకు ఉన్నటువంటి సంబంధము అని చెప్తారా భట్టర్ వారు? అంటే అలా చెప్పరట. ఏం చెప్తారట? ఆ శ్రీరంగనాథ్యారికి ఇదిగో ఎలాగ శ్రీధనమాగ పిరాటిక్కు వందవన్యన్ను. నేను ఎవరనుకుంటున్నారు? ఒక అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేటువంటి సారె ఉంటుంది చూసారా? ఏయో వాళ్ళ శక్తికి తగినట్లుగా మంచాలు బీరువాలు ఇంకేయో సామాన్లు అన్ని ఇచ్చి పంపుతారు కదా. అలా పుట్టింటి నుండి వచ్చినటువంటి సారెలో వచ్చినటువంటి ధనాన్ని అయ్యా నేను ఇదిగో నేను నిన్ను అసగే మనవాళన్ అని పిలుస్తున్నాను అంటే ఏది నేరుగా నీకు నాకు సంబంధం కాదయ్యా. ఏమిటి? లక్ష్మి సంబంధం కలిగినటువంటి ఆ పెరేపిరాట్ శ్రీరంగనాథ్యారు నాకు తల్లి, ఆవిడకి కణవన్ నువ్వు భర్తవి కాబట్టి నీకు నాకు సంబంధమే తప్ప నీకు నాకు నేరు సంబంధం కాదయ్యా. అదిగో ఆవిడే నాకు తల్లి అని చెప్పేవారట. అలా అడియేనై శ్రీధనమాగ పిరాటి కువందవన్యన్ను. దాసుని ఎవరనుకుంటున్నారు? స్త్రీధనంగా పుట్టింటి నుంచి వచ్చినటువంటి వాణ్ణి నేను అని తిరువుళ్ళం పత్తవం అనే భావనతోటి నానుం ఎవరియంగల్ నాచ్యారుకు నల్లరియన్ను. అదిగో నేనెవరిని? ఆ శ్రీరంగనాథ్యారికి పుట్టింటి నుంచి సారితో పాటు వచ్చాననుకోండి. అయితే మీరెవరు అంటే నాను ఎవరి ఎంగల్ నాచ్యారుకు నల్లరియన్ను. అదిగో ఈయనెవరు? ఈయన పెరియ పెరుమాళ్ళు మా యొక్క అమ్మ శ్రీరంగనాథ్యారికి భర్త అని అవ్వదియే. అదిగో ఆ సంబంధాన్ని బట్టే అదగే మనవాళ్ళ పెరుమాళ్ ఎన్ను నెనైత్తు ఇరుక్కవుమాగ వేణుం ఎన్ను వేండి కొండారు. అదిగో ఆ సంబంధంతో అదగే మనవాళ్ళ పెరుమాళని నెనైత్తిరుక్కవుమాగా వేణుం. అదిగో నేను నిన్ను భావిస్తున్నాను అంటే ఇదిగో ఆ లక్ష్మి సంబంధాన్ని బట్టి భావిస్తున్నానని నువ్వు భావించుకో. అందుకనే ఆయన స్తోత్రం ఆరంభించేటప్పుడు కూడా మాతర్ లక్ష్మి అని ఆవిడ సంబంధంతో ఆయన్ని పాడారు తప్ప ఆయన సంబంధాన్ని నేరుగా కోరుకోలేదు భట్టర్ వారు. అలానే మా అమ్మాయి కూడా ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్ను. మా ఆ శ్రీయపతిని ఆ లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినటువంటి వాడా అని పిలుస్తుంది. అలా సేర్ మార్బనే అలాంటి తిరుమగల్ లక్ష్మీదేవి చేరి ఉన్నటువంటి వక్షస్థలం కలిగినటువంటి వాడ. ఎలాగా వాళ్ళిద్దరి యొక్క ఐక్యత ఎలా ఉంటుంది? రహస్యத்தில் నిత్య యోగத்தை சொல்லுகிறது. రహస్యத்தில் నిత్య యోగం ఎక్కడ మొన్ననే చెప్పుకున్నాం కదా ద్వయమంత్రంలో. ద్వయమంత్రంలో ఏమిటి? ద్వయమంత్రం పూర్వఖండం శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్య అనేటువంటిది పూర్వఖండం. అందులో
శ్రీమత్ అనేటువంటి శబ్దం ఎలా ఏర్పడింది? స్త్రీకి శ్రీమన్నారాయణ అన్నప్పుడు శ్రీ ప్లస్ నారాయణ మధ్యలో మతుప్పు అంటే నిత్య యోగము అని చెప్పుకున్నాం కదా. అలా ఎప్పుడు ఆయనతోటి చేరి ఉండే, ఆయన వక్షస్థలంలోనే చేరి ఉండేటువంటి ఆవిడ ఎందుకలా ఆయన వక్షస్థలంలోనే ఎప్పుడూ ఉంటుంది అంటే, అవళ్ ஒரு க்ஷணம் பிரியவிருக்கிறளன்றோ எனக்கு பேரு தாஷ்க வேண்டுவது. అవళ్ ஒரு క్షణం ప్రియవిరుక్కిలండో, ఆవిడ ఒక్క క్షణం కనుక ఆయన్ని విడిచిపెట్టేస్తే ఎన్నెన్ని ఉపద్రవాలు జరిగిపోతాయి. ఏదో అవళ్ ஒரு క్షణం ప్రియవిరుక్కిలండో ఎనకు పేరు తాష్క వేండువదు. ఆవిడ ఆయన వక్షస్థలంలో ఎందుకు నిత్యవాసం చేస్తూ ఉంటుంది అంటే, ఎందుకు ఒక్క క్షణం కనుక విడిచిపెట్టి అవతలకు వెళ్ళింది అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఆశ్రయిస్తారు. వచ్చి ఆశ్రయించినటువంటి వాళ్ళని వెంటనే ఏం చేస్తాడు, అదిగో నువ్వు ఇవాళ వచ్చి ఆశ్రయించావురా నాయన, పూర్వం నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావు కదా అనాదిగా, వాటన్నిటినీ అనుభవించా కదా అని పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిరుమగల్ షేర్ మార్బనే ఎన్ను, అలాంటి అవసరం నాకు లేదు. అదిగో లక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి స్వామిని కదా నేను ఆశ్రయిస్తున్నాను. అందుకని అవళ్ ஒரு క్షణం ప్రియవిరుక్కిలంలో, ఆవిడ ఎప్పుడైనా ఒక క్షణం విడిచిపెడితే కదా, అంటే ఆవిడ ఎప్పుడు ఆయన వక్షస్థలంలోనే చేరి ఉంటుంది కనుక ఎనక్కు పేరు తాష్క వేండువది, నాకు ఆ ఫలం ఆలస్యం కావటానికి పెరుమాళుక్కు వెన్నప్పం చెయ్యుమవై కేక్కాగా షేర్ మార్బనే అని చెప్పడం వల్ల ఎప్పుడు కూడా ఒక్క క్షణం విడిచిపెట్టకుండా ఆయన వక్షస్థలంలోనే ఉండేటువంటి ఆవిడ అని చెప్తూ ఇప్పుడు ఏం చెప్తున్నా, ఎన్నుడయ ఆవియే ఎన్నుం, ఎన్నుడయ ఆవియే ఎన్నుం, నా యొక్క ఆత్మ అంటూ ఉంటుంది మా అమ్మాయి అంటూ పెరుమాళుక్కు విన్నప్పం చెయ్యుమవై కేక్కాగా நஞ்சீரை அழைத்து அருளி தாமும் தாம் அமுது செய்யா நிற்கச் செய்தே இத்திருவாய்மொழி இயலை கேட்கருளா நிற்க இப்பாற்றளவில் வந்தவாறே என் திருமகள் சேர் மார்பனே என்னும் என்னுடைய ஆவியே என்னும் இயலை சேத்தருளி செய்யா அத்தை கையெட்டு கையை உதறி శ్రీరంగనాథ ఎన్ను అణయిలే సాయిందరుడినార్ భట్టర్ ఎన్ను అరుడి చేవారు. భట్టర్ వారంటే ఎవరు? శ్రీరంగంలో కోవెల్లో పురాణాన్ని చదివేటువంటి స్వామి, పురత్తాజ్వాని యొక్క కుమారులు కదా పరాశర భట్రవారు. అలాంటి పరాశర భట్రవారు ఏం చేస్తారు, కింద దీంట్లో ఇచ్చారు చూడండి, అరుంబదంలో విన్నప్పం చెయ్యుమవై కేక్కాగా ఎన్నదు సన్నిధిలే పురాణ శ్లోక అర్ధ ఉపన్యాస ఉపయుక్తమాగా చందైత్తిరట్టుగల్ ఎడుక్కైకు మూలం కేక్కాగా ఎన్నపడి. అంటే ఏమిటి, వారు పురాణాన్ని వినిపిస్తారు. పురాణం చెప్పేటప్పుడు ఇప్పుడు మనం కూడా భగవద్విషయమైన పాత్రాలు చెప్పుకునేప్పుడు మధ్య మధ్యలో ప్రమాణాలుగా రామాయణంలో అవన్నీ తెచ్చుకుంటున్నాం కదా. అలానే వారు పురాణాన్ని వినిపించేటప్పుడు ఆ పురాణాల్లో ఈ దివ్య ప్రబంధానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే వాటిని చేర్చుకొని చెప్పే పద్ధతి ఒకటి ఉన్నది. కాబట్టి ఆ పద్ధతిలో ఎవరు పరాశర భట్రవారు అముదారగిస్తూ అంటే సాపాడు చేస్తూ మీరు పాసురాలను చదవండి అన్నారు నంజీర గారిని. వారు ఈ పాసురాన్ని సేవించేటువంటి సన్నివేశం ఎలా సేవించారు ఇప్పుడు మనం అర్థం ఏం చెప్పుకున్నాం. ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుం, ఎన్నుం అంటే అంటూ ఉంటుంది మా అమ్మాయి అని మనం అర్థం రోజు చెప్పుకుంటున్నాం కదా. మా అమ్మాయి ఏమంటూ ఉంటుంది, ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుం, లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినటువంటి స్వామి అంటూ ఉంటుందని ఒక పదము. ఆ తర్వాత ఎన్నుడయ ఆవియే ఎన్నుం, నా యొక్క ఆత్మ అని అంటూ ఉంటుందని మనం ఇలా రెండు పదాలుగా అర్థం చెప్పుకుంటూ ఉన్నాం కదా విడగొట్టి. కానీ నంజీర్ గారు ఈ పదాన్ని సేవించేటప్పుడు ఏం చెప్పుకున్నారట, ఏం పాడారట, ఎన్నుం అనేటువంటి పదాన్ని అంటూ ఉంటుంది అనే అర్థం కాకుండా ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుమెన్నుడే ఆవియే ఎన్నుమని ఒకే లైన్ గా చదివేశారట, సేవించేశారట. ఎవరు? నంజీర్ గారు. ఏమని? ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుమెన్నుడే ఆవియే ఎన్నుమని ఏలై చేత్తరుడై చెయ్యా. అదిగో అలా రాగయుక్తంగా దాన్ని పాడగా, శబ్దాలు చేర్చి పాడగా వెంటనే పరాశర భట్ర వారు ఏం చేశారు, అత్తై కేట్టు అది విన్నారు. ఏమిటి? ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుం, ఎన్నుం ఎన్నుడై ఆవియే ఎన్నుం అంటే
ఆ వక్షస్థలంలో లక్ష్మిని కలిగినటువంటి ఆ స్వామే నాకు ఆత్మ అని అర్థం వచ్చేటట్లుగా మొత్తం ఏకరీతిగా ఒకేసారి సేవించేశారు నంజేరు గారు. అంటే ఇక్కడేమో మా అమ్మాయి అలా వక్షస్థలంలో లక్ష్మిని కలిగినవాడు అని అంటూ ఉంటుందని ఒక అర్థము, నాకు ఆత్మ లాంటి ఆత్మ అని ఇంకొక అర్థం అని రెండు విడగొట్టి చెప్పినటువంటి వాటిని ఈయన నంజీరు గారు సేవించేటప్పుడు ఏం చెప్పారు, దాన్ని వారికి భట్ల వారికి వినిపించేటప్పుడు ఎన్ 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 తిరుమగల్ సేరు మార్బనే ఎన్ను మెన్నుడే ఆవియే ఎన్నుమని కలిపి చెప్పేసి లక్ష్మీదేవిని వక్షస్థలంలో కలిగినటువంటి స్వామి నాకు ఆత్మ అని ఆడవాళ్ళు పాడుతున్నారండి అని అర్థం వచ్చేలాగా పాడారట ఎవరు, నంజీరు గారు. అది విన్నారు పరాశర భట్రవారు. అత్తై కేకు కయ్యై ఉదరి శ్రీరంగనాథ ఎన్ను అణయిలేశా ఇంద్రుడినార్ భట్టారు అంటే దాన్ని విన్నారట. కయ్యై ఉదరిలా చేతులు ఎత్తి శ్రీరంగనాథ అని ఒక కేక పెట్టి అణయిలేశాయిని వెళ్ళి పడక మీద పడిపోయారట పరాశర భట్రవారు అని చెప్తూ ఉంటారట నంజీరు గారు. నంజీరు గారు చెప్తూ ఉంటారని నంబిళ్ళ గారు చెప్పినటువంటి దాన్ని వడక్కు తిరువేరు పెళ్ళయ్య గారు అదిగో అది లిఖిస్తే ఇప్పుడు మనం చూసుకునే వరకు వచ్చింది అంటూ, అప్పుడు అలా వారు పరాశర భట్రవారు వెళ్ళి పడక మీద పడిన సమయంలో తిరుమేనీలే పిరంద వికృతి కండు ఇవర్కు భగవత్ ప్రాప్తి అనిత్తా ఎరదో ఎన్ను అంజీరుందేను. అప్పుడు పరాశర భట్రవారి యొక్క తిరుమేనిలో కలిగినటువంటి మార్పులను చూసి వీరికి భగవత్ ప్రాప్తి అనిత్తా కాదో, అంటే వీరు ఏదైనా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయారా ఏమిటి అని భయపడిపోయానండి నేను అని చెప్పేవారట నంజేరు గారు. అంటే మనలాంటి వాళ్ళకి ప్రాణము అంటే ఒక గాలి విశేషం, కానీ ఆడవాళ్ళకి ప్రాణము ఆత్మ అంటే ఎవరు, అదిగో సర్వేశ్వరుడే. కాబట్టి ఆడవాళ్ళు ఇంతలాగా ప్రార్థిస్తున్నారంటే ఏమని ప్రార్థిస్తున్నారు, నాకు ఆత్మే ఆయన అని ప్రార్థిస్తున్నారనే మాట విని పరాశర భట్రవారి తిరుమేనిలో కలిగినటువంటి మార్పులు ఏమిటంటే, అయ్యో ఇంతలా బాధపడుతున్నారే ఆళ్వారు అనేటువంటి స్థితి. ఇవర్కు ప్రాణన్ వరు వాయు విశేషమల్లా ஒரு மிதனமாயிற்று తిరుమగల్ సేరు మార్బనాయి కొండు ఎనక్కు ధారకనానవనే ఎన్నుం. ఎవరికి ఆళ్వాళ్ళకి ప్రాణం అంటే ఒక వాయు విశేషం అల్లా, మనకంటే ఒక గాలి ఊపిరి పోయిందండి అని చెబుతారు. మనం ఊపిరి అంటే గాలే కదా, ఆ గాలి పోయిందంటే వెళ్ళిపోయింది ఆత్మ అని చెప్పినట్లు. ఒక మిదనమా ఎత్తు, కానీ వీరికి అలాంటి ఒక వాయు విశేషం కాదండి ఆళ్వాళ్ళకి ప్రాణము. ఒక మిథునమా ఎత్తు, ఒక జంట ఎవరు వాళ్ళిద్దరు, లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా. అదిగో ఎన్నుడయ ప్రాణనే ఎన్ను శబ్దార్థం ఇవళకు మిథునం ప్రాణం ఎన్ను వక్ష్యమాణత్తుకు సంవాదం. వీరికి ప్రాణము ఆ మిథునము ఆ లక్ష్మీనారాయణుల జంటే అని చెప్పడానికి చెప్పినటువంటి ఐతిహ్యమే. ఇదిగో పెరుమాళుకు విన్నప్పం చెయ్యమవే కేట్ అని నంజీరు గారు వారికి వినిపింప చేయటము, పరాశర భట్రవారు అలా పడిపోవటం మంచం మీద, ఆ ఐతిహ్యాన్ని అందుకు చెప్పారన్నమాట. ఎందుకు ఆడవాళ్ళకి ప్రాణము ఏమిటయ్యా అంటే ఆ లక్ష్మీనారాయణ జంటే వీరికి ప్రాణం అండి, మనలాగా ఒక వాయు విశేషం కాదు అంటూ ఒక మిథునమాయిత్తు తిరుమగల్ సేరు మార్బనా ఇక్కొండు ఎనక్కు ధారకనావనే ఎన్నుం. తిరుమగల్ సేరు మార్బనా ఇక్కొండు, ఆ లక్ష్మిని వక్షస్థలంలో కలిగినటువంటి వాడివయ్యి ఎనక్కు ధారకనానవనే ఎన్నుం, నాకు ధారకమైనటువంటి వాడా అంటూ ఉంటుంది మా అమ్మాయి. నిన్నిత్యాది అది నిన్ తిరువైత్తాల్ ఎడందు నీకొండ నిలమగల్ కేల్వనే ఎన్నుం. నిన్నిత్యాది ప్రణయనిగలుక్కు కార్యం చెయ్యం పోదు ఉన్నై అహియమారి ఎండో కార్యం చేయవదు. ప్రణయినులైనటువంటి వాళ్ళకి ఏదైనా పని చేయాల్సి వస్తే నిన్ను నీ స్వరూపాన్ని నశింప చేసుకొని కూడా కార్యాలు చేసేటువంటి వాడివి కదా నువ్వు. మరి ఆ భూమి పిరాటిని రక్షించడం కోసమని నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నీ సౌందర్యాన్ని నశింప చేసుకొని ఒక వరాహావతారం ఎత్తినటువంటి వాడివి కదా నువ్వు. అదే చెప్తున్నారు, ప్రణయనిగలుక్కు కార్యం చెయ్యుంబోదు ఉన్నై అజయమారి అండో, నిన్ను నువ్వు నశింప చేసుకొనైనా సరే వాళ్ళ కార్యాలు చేసేటువంటి వాడివి కదా నువ్వు. శ్రీ భూమి విరాటి పక్కల ముఖం పెరలావదు,
அவள் விபூதியை தன்முఖேன నోక్కినాలిరే. శ్రీ భూమి పిరాటి పక్కల్ ఆ భూమి పిరాటి విషయంలో ముఖం పెరలావదు. ఆవిడ యొక్క ముఖ వికాసాన్ని ఎప్పుడు చూస్తాట ఆయన? ఆవిడ విభూతి అయి తన్ముఖేన నోక్కినాలిరే. ఆవిడ యొక్క విభూతిని తన్ముఖేన నోక్కినాలిరే అంటే ఏమిటట? ఆయనే స్వయంగా రక్షించినప్పుడు ఎలా ఉంటుందట? ఎక్కడైనా సరే ఈవిడ వరాహ పెరుమాళు భూమి పిరాటి ఇద్దరు వేయించేసి ఉన్నారనుకోండి, వరాహస్వామి సన్నిధి అనుకుందాం. ఎక్కడైనా సరే ఆయన ఆవిడని ఒళ్ళో కూర్చోబెట్టుకునే ఉంటాడు కదా. ఆ చూసేటప్పుడు వాళ్ళిద్దరు స్వరూపాలు ఎలా ఉంటాయి? మనం విజయ కైలాద్రి మీద సేవించినా కూడా అలానే కదా ఉంటుంది. ఇక్కడ కాదు, ఎక్కడైనా అదే రూపంలో ఉంటారట వాళ్ళిద్దరు కూడా. ఎలా? ఆయనేమో మన వైపు చూడడు, ఆయన తదేకంగా భూమి పిరాటి వైపే చూస్తూ ఉంటాడు. ఏమండి, ఆవిడంటే ఆయనకు అంత ఇష్టం కనుక ఆవిడ వైపే చూస్తూ ఉన్నాడు కదా ఆయన. మరి అలాంటప్పుడు ఆవిడ కూడా ఆయన వైపు చూడాలి కదండి. స్వామి నువ్వంటే నాకు కూడా అంతే ఇష్టం అన్నట్టుగా చూడాలి కదా. కానీ ఆవిడెవరి వైపు చూస్తూ ఉంటుందట? మన వైపు చూస్తూ ఉంటుందట. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఇష్టము ఆయనకి ఇష్టమైనట్టుగా ఈయన ఏం చేయాలి అంటే మనందరినీ రక్షిస్తే ఆవిడికి చాలా ఆనందం, ఆవిడ యొక్క ముఖ వికాసం. అది కూడా ఎలా రక్షిస్తే శ్రీ భూమి పిరాటి పక్కల్ ముఖం పెరలావదు. ఆవిడ ముఖ వికాసాన్ని నేను ఎప్పుడు చూసేది? అవళ విభూతి అయినటువంటి ఎవరు? మనము. ఆవిడకి సంపద ఎవరు? మనమే, బిడ్డలమైనటువంటి మనల్ని తన్ముఖేన నోక్కినాలిరే. తన్ముఖేన అదిగో తన ద్వారా వీళ్ళందరినీ రక్షించినప్పుడు ఆవిడకి చాలా ఆనందం. అంతేకాదు ఆయనే స్వయంగా రక్షించిన ఆనందమే, తన ద్వారా రక్షించిన ఆనందమే. భూమి పిరాటి వికాసం కలగాలి, ముఖ వికాసం అంటే మనందరము రక్షింపబడినప్పుడే ఆవిడ యొక్క ముఖ వికాసం కలుగుతుంది అని. నిన్ తిరువేరు ఎన్నుం ఎత్తనై అడగుకు. నిన్ తిరువేరు అంటే తిరువేరు, వేరు అంటే దంతం. తిరువేరు ఎందుకండి? తిరు అనే గౌరవం ఎందుకు అంటే ఆ దంతం ఏం చేసింది అనుకుంటున్నారు? భూమి పిరాటిని అండవిత్తి నుండి బయటికి తీసినటువంటిది కాబట్టి తిరు అని పూజ్యవాచకంతో పిలుస్తున్నారట ఆ దంతాన్ని. అంతేకాదు చాలా అందమైనటువంటిది కావటం చేత తిరువేరు అని. తిరు అంటే అందము అని చెప్పొచ్చట, అది పూజ్యవాచకంగాను చెప్పచ్చు. పూజ్యవాచకంగా ఎందుకు చెప్పారంటే భూమి పిరాటిని అండవిత్తి నుండి బయటికి తీసినటువంటి ఆవిడ కనుక ఆ దంతము అలా చెప్పారు అంటూ. ఎన్నుం ఎత్తనై అదగుక్కు, నేను తిరువేరు ఎన్నుం ఎత్తనై అదగుక్కు. అది ఆ సౌందర్యానికి. ఇడందు నీ కొండ, నీ ఇడందు కొండ శ్రీ భూమి పిరాటిక్కు వల్లభనానవనే. అదిగో నీ ఇడందు కొండ, ఇడందు నీ కొండ, నీ ఇడందు కొండ నువ్వు పైకి తీసినటువంటి శ్రీ భూమి పిరాటిక్కు వల్లభనానవనే. భూమి పిరాటికి వల్లభుడైనటువంటి స్వామి అంటూ ఊ అని ఇప్పుడు మనము ప్రణవంలో ఉన్నటువంటి 3 అక్షరాలు, 3 శబ్దాలు అనుకుందాం. అకార ఉకార మకారాలు. అకారం ఏం తెలియజేస్తుంది? నారాయణుడిని తెలియజేస్తుంది. మళ్ళా మకారం ఎవరిని తెలియజేస్తుంది? జీవులమైనటువంటి మనల్ని తెలియజేస్తుంది. మరి మధ్యలో ఉన్నటువంటి ఉకారం ఏం తెలియజేస్తుందండి? ఉకారం ఏం చెప్పుకుంటున్నాం మనం? ఈ జీవుడు అకార స్వరూపుడైనటువంటి నారాయణుడికి మకార స్వరూపుడైన ఈ జీవుడు అనన్యార శేషభూతుడు అని తెలియజేస్తుంది అని చెప్పుకుంటాం కదా. అలానే ఈ ఉకారానికి ఇంకొక అర్థం కూడా చెప్తారట. ఏమిటి? ఉద్ధృత విష్ణునా లక్ష్మీ ఉకారేణ ఉచ్యతే సదా. అంటే మధ్యలో ఉన్నటువంటి ఉకారాన్ని పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మిగాను చెప్తారు. ఆవిడే కదా ఇదిగో నీకు స్వామి ఈయనేనయ్యా, నువ్వు ఈయనకే దాసుడు అని తెలియజేస్తూ ఉంటుందని చెప్పుకుంటాం కదా. అలా ఉకారము మనకి పురుషకారభూతురాలైనటువంటి లక్ష్మిని చెప్తుంది అనుకున్నాం కదా. అంటే ఆ ఉకారంతో ఇంకో అర్థం కూడా చెప్తారండి. ఉద్ధృత విష్ణున, విష్ణువు చేత పైకి తీయబడినటువంటి ఆవిడ కనుక ఆ లక్ష్మి ఉకారేణ ఉచ్యతే. ఉకారము చేత లక్ష్మి ఎందుకు చెప్పబడుతుంది? అదిగో అండపిత్తి నుండి బయటికి ఆ నారాయణుడి చేత ఉద్ధృత అంటే బయటికి తీయబడింది కాబట్టి ఆవిడ ఉకారము చేత చెప్పబడుతుంది అని. అలాంటి ఉకార స్వరూపురాలైనటువంటి ఆ లక్ష్మీదేవిని లేదా ఆ భూమి పిరాటిని నీ ఎడందుకొండ శ్రీ భూమి పిరాటికు వల్లభనానవనే. అలాంటి భూమి పిరాటిని అండవిత్తి నుండి బయటికి తీసినటువంటి స్వామి భూమి పిరాటికి వల్లభుడైనటువంటి వాడా అంటూ అందు ఇత్యాది
ఇక మూడవ ఐతిహ్యం, ఎన్ తిరుమగల్ సేర్ మార్బనే ఎన్నుం ఎన్నుడయ ఆవియే ఎన్నుమని పెరే పిరాట్టిని చెప్పారు. ఆ తర్వాత నింతిరువెయిత్తాలెడందునైకొండ నిలమగల్ కేల్వనే ఎన్నుమంటూ భూమి పిరాట్టికి వల్లభుడైనటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అన్నురు వేజం తజువు నీకొండ ఆయి మగలన్బనే ఎన్నుం అన్నురు వేజం అంద్రు ఇత్యాది ఉరునాడు ఉదవినని ఇందు ఉదవినాలాగాదో. ఆనాడు నప్పిన్న పిరాటికి సహకరించినటువంటి వాడివి కదా నువ్వు. నప్పిన్న పిరాటిని వివాహం చేసుకోవడం కోసం నువ్వు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసావా. 7 వృషభాలను ఏకతాటిని కట్టినటువంటి వాడివి కదా. మరి నన్ను మాత్రం కాపాడద్దా, నన్ను మాత్రం రక్షించద్దా అని అడుగుతున్నారు ఆళ్వార్ నాయక్. అండ్రు అండ్రు అంటే ఆనాడు. ఏనాడు? నప్పిన్న పిరాటిని ఈయన వివాహం చేసుకున్నటువంటి ఆనాడు. నప్పిన్న పిరాటి కోసమని 7 వృషభాలని కూడా ఏకతాటిన కట్టిన ఆనాడు. నప్పిన్న పిరాటియుడయ్య దశై అండ్రు ఎన్నుం ఇత్తనై. ఆనాడు ఆ నప్పిన్న పిరాటి ఉన్నటువంటి దశని పట్టి అండ్రు అని చెబుతున్నారట. అండ్రు ఆనాడు ఏం జరిగిందండి ఆ వేళ? నప్పిన్న పిరాటి కోసం ఈయన 7 వృషభాలని కూడా ఏకతాటిని బంధించిన రోజు ఏం జరిగింది అంటేనట, అదిగో మా అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి అనుకున్నటువంటి వాడు ఈ 7 వృషభాలని ఏకతాటిన కట్టాలి, లేదా వాటిని లొంగ తీసుకోవాలి, అది ఆయన ఉద్దేశం. అలాంటి బలశాలి అయి ఉండాలి మా అమ్మాయిని వివాహం చేసుకునేటువంటి వాళ్ళు అని. ఇది ఒక శుల్కాన్ని పెట్టాడు కదా ఆ కుంభుడు. పెట్టినప్పుడు అలా వచ్చి నిలబెట్టారట నప్పిన్న పిరాటిని. యువతల వృషభాలు, అవతల నప్పిన్న పిరాటి. ఇప్పుడు ఆ వృషభాలని బంధించడానికి ప్రయత్నం చేసేటువంటి వేరే పురుషులంతా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడల్లా నప్పిన్న పిరాటి గుండెల్లో దడ దడ దడ. ఎవరొస్తారో ఏమిటి? ఆవిడికేమో ఈ కన్నపిరాన్ని వివాహం ఆడాలని కోరిక, కానీ ఎవరెవరో వస్తున్నారు. ఎవరైనా కనుక ఆ కార్యం చేశారు అంటే నేను ఇంకొకళ్ళని వివాహం ఆడాల్సి వస్తుంది అని ఆవిడికి గుండెల్లో దడదడ. అదే సమయంలో వచ్చాట బలరాముడు. బలరాముడిని చూడగానే ఈయన వస్తున్నాడేమిటి ఇప్పుడు, ఈయన కనుక ఆ పని చేశాడంటే ఈయన్ని వివాహం ఆడాలా అన్నట్లుగా ముఖం పెట్టిందట నప్పిన్న పిరాటి. అలా ముఖం పెట్టగానే ఈవిడ ముఖ కవళికలు చూశాట ఈయన బలరాముడు. మనకి ఈ ప్రయత్నం అవసరం లేదులే, ఈవిడ మనసులో ఉన్నటువంటి ఆయన్నే వివాహం ఆడుతుందిలే అనుకున్నట్ట వెనకడుగు వేశాట. అప్పుడు మన కన్నపిరాను అడుగు పెట్టాట ఆ ఎద్దుల దగ్గరికి. చూడగానే ఒక నవ్వు నవ్విందట పరిహాసంగా నప్పిన్న పిరాటి. ఎందుకు నవ్విందట? ఇదిగో అందరిళ్లల్లో దొంగతనంగా ప్రవేశించి వెన్న, పెరుగు, పాలు తినేటువంటి ఈ వెన్న దొంగ ఈ 7 వృషభాలని ఏకతాటిన కట్టగలడా అని ఒక పరిహాసంగా నవ్విందట నప్పిన్న పిరాటి. అలా నప్పిన్న పిరాటి ఈ 7 వృషభాలని ఎవరొచ్చి ఏకతాటిన కడతారో, ఎవరిని వివాహం ఆడాల్సి వస్తుందో అని మనసులో కలతపడి ఉన్న ఆనాడు అని చెప్పడం అనమాట. నప్పిన్న పిరాటియుడయ్య దశయ్యై అన్ను ఆనాడు అని అంటారే తప్ప, అమ్మో నప్పిన్న పిరాటి మనసులో పడేటువంటి వేదనంతా నోటితో చెప్పలేక అండ్రు అన్నారు అంతే. ఆనాడు ఏమని పోని అలాగే అనుకున్నా. ఊరి వాళ్ళందరూ కూడా, స్నేహితులు, తెలిసిన వాళ్ళంతా కూడా ఈ 7 వృషభాలని ఏకతాటిన కట్టేటువంటి ఈ శుల్కానికి అంగీకరించలేదట. ఎందుకని అంగీకరించలేదు? పిల్లవాడికి అంగీకారమే, అమ్మాయికి అంగీకారమే, వధూవరులిద్దరికీ అంగీకారమైనప్పుడు వివాహం చేసేయాలి. బంధుత్వము ఉన్నది, ఒకే ఊరు వాళ్ళు, ఇద్దరికీ అంగీకారం. అలాంటప్పుడు ఈ శుల్కాలు ఇవన్నీ ఎందుకు కనుక? ఇచ్చేసి కన్నపిరానికి ఇచ్చి వివాహం చెయ్యాలి కదా నప్పిన్న పిరాటిని. ఇలా చేస్తున్నాడేమిటి ఈ కుంభుడు అని ఊరు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆనాడు పోని ఆ శుల్కంగా ఏదో ఒక ఎద్దునో 2 ఎద్దుల్లో పెట్టచ్చు కదా, అనాయాసంగా వెరక్కొట్టగలరు కదా వాటిని. కానీ అలా కాకుండా 7 వృషభాలని ఏకతాటిన కట్టేటువంటి శుల్కం కదా అది. అలా అయ్యో 1 కాదు 2 కాదు, ఎలాంటి ఆసుర ప్రకృతి కలిగినటువంటి 7 వృషభాలని ఒన్ను 2 నిక్కే ఇరుక్కిర వృషభంగల్యే జయ్యం తజువి. అదిగో ఆ 7 వృషభాలని తజువి ఇలా స్పృశించి. ఏమండి తజువి అని ఎందుకు చెప్పాలండి అక్కడ? కృష్ణ పరమాత్మ వాటిని గుద్ది, కొమ్మి, లేకపోతే విసిరి కొట్టి అని ఇలా చెప్పొచ్చు కదా. కానీ అలా చేయలేదట. తజువి స్పృశించాట ఆయన. ఎందుకు? ఎలా స్పృశించాట వాటిని? అవల్ తిరుమల ఇత్తడత్తై అనయిత్తా పోలే ఇరుక్కిరదాయిత్తు. ఆయనకి
ఆ ఏడు వృషభాలని ఇలా స్పృశిస్తూ ఉంటే ఆవిడ యొక్క వక్షోజాలని స్పృశించినంత ఆనందంగా ఉన్నదట. అందుకని అవள் తిరుమలై తటత్తై అణైతా పోలే, ఆలింగనం ఆ వక్షోజాలని ఆలింగనం చేసుకున్నట్లుగా, ఆవిడని ఆలింగనం చేసుకుంటే వక్షోజాల యొక్క స్పర్శ తగులుతున్నట్లుగా ఆనందపడిపోతూ అలా ఈయన 7 వృషభాలని ఒకసారి సృష్టించాట. అయితే అవళై పెరుగైకు ఉపాయమాగయ్యాలే. ఎందుకండి ఆ 7 వృషభాలని ఎందుకు? వాటిని అవి 7 ఆసుర ప్రకృతి కలిగినటువంటి వృషభాలు కదా అవి. వాటిని ఏం చేయాలి? ఆసుర స్వభావం కలిగినటువంటివి కాబట్టి అవి ఏమన్నా మెల్లిగా ఉంటాయా? కృష్ణయ్యని కూడా తన్ని ఉంటాయి, కుమ్మి ఉంటాయి, ఏదో చేసి ఉంటాయి కదా. అప్పుడు ఈయన కూడా ఏం చేయాలి? ఆసుర స్వభావం కలిగినటువంటి ఆ 7 వృషభాలని బాగా గుద్దాడండి, బలంగా ఆ కొమ్ములను విరిచాడండి, తోకని మెలిపెట్టాడండి, లేదా విసిరి కొట్టాడండి, ఇలాంటి మాటలని కదా చెప్పాలి. కానీ అంటే ఇప్పుడు ఆ 7 వృషభాలు ఏమిటి? నప్పిన్న పెరాటిని పొందడానికి ఉపాయము ఈ 7 వృషభాలు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు? కన్నపిరానుగా ఉన్నప్పుడు భగవద్గీత ఉపదేశం చేశాడా? అందరికీ ఉపదేశం చేసినప్పుడు ఏం చెప్పాడు? సుఖం కర్తం అవ్యయం అని, అదిగో భక్తి యోగం అనేటువంటిది నన్ను పొందడానికి సులభమైనటువంటి ఉపాయము అని చెప్పాడు. అందరు ఎట్లా ఉంటుందట? లోకంలో ఏదైనా ఒక పరీక్ష రాస్తున్నాడు ఒక స్టూడెంట్. పరీక్ష రాసినప్పుడు 100కి 100 మార్కులు వచ్చాయనుకోండి, అది ప్రాప్త్యం, ఫలం చూసి చాలా ఆనందపడతాడు. కానీ ఆ ఫలం కలగాలి అంటే ఆ స్టూడెంట్ ఎంత రాత్రింబగలు కొంతైనా కష్టపడి చదవాలి కదండి. కాబట్టి ఆ చదవటం అనేటువంటిది, ఆ ఫలం లభించడానికి ఆ ఆచరించేటువంటి ఉపాయం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంతే కదా. అంటే లోకంలో చూసేటప్పుడు ఒక ఫలం పొందటానికి ఉండేటువంటి ఉపాయం కష్టమైనదిగా అనిపిస్తుంది, ఫలం పొందడం ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. అదే కదా లోకపు రీతి మనం చూస్తూ ఉండేది. కానీ కన్నపిరాన ఏం చెప్పాడు? ప్రాప్యమైనటువంటి తనని పొందటానికి ప్రాపకం ఉపాయమైనటువంటిది భక్తి యోగం అండి. ఆ భక్తి యోగం కూడా సుసుఖం, బాగా ఆనందంగా ఆచరించేటువంటిదేనండి. కాబట్టి ఈ ఉపాయం చాలా సులభమైనటువంటిది, సుఖంగా ఉండేటువంటిది, ఆచరించేటప్పుడే ఆనందంగా ఉండేటువంటిది. అలాంటిది భక్తి యోగము. ఆ భక్తి యోగంతో నన్ను పొందండి, అది ఫలము, ఆ తర్వాత మీకు ఆనందం వేరు అని చెప్పాడు ఆయన. అంటే ఏమిటి? నన్ను పొందడానికి ఉన్నటువంటి భక్తి యోగం అనే ఉపాయం చాలా సులభమైనటువంటిది అని చెప్పాడు కదా ఆయన. లోకపు రీతికి విరుద్ధంగా అదేమిటి కృష్ణ, అలా కాదు కదా లోకంలో. కానీ ఇది అలానేనయ్యా, ఉపాయమైనటువంటి భక్తి యోగం చాలా సులభంగా చేసేటువంటిది, ఫలం కూడా చాలా అమోఘమైనటువంటిది అని ఉపాయాన్ని చాలా సులభము అని చెప్పాడు కదా. ఇప్పుడు ఏమనుకున్నట్ట? ఈ 7 వృషభాల దగ్గరికి వచ్చాడనుకోండి, వాటిని కుమ్మి, గుద్ది, తొక్కి, కొమ్ములు విరిచి ఇవన్నీ మొరటుగా చేశాడనుకోండి, ఏమంటారు లోకంలో ఉన్నటువంటి వాళ్ళు? కృష్ణ, నిన్ను పొందటానికి ఉపాయమైనటువంటి భక్తి యోగం చాలా సులభమైనటువంటిది, సుఖంగా చేసేటువంటిది అని చెప్పావే, మరి అలాంటప్పుడు నప్పిన్న పిరాటిని పొందటానికి ఉన్నటువంటి ఉపాయం నీకు ఈ 7 వృషభాలు కదా. మరి 7 వృషభాల ద్వారా ఆవిడ్ని పొందాలంటే ఈ ఉపాయం నీకు కూడా సులభమైందిగా అనిపించాలి కదా. మరి నీకు ఇప్పుడు కష్టంగా అనిపించి వాటిని గుద్దుతున్నావా, వాటిని కొమ్ములు విరుస్తున్నావా అని అడుగుతారేమో అని ఇప్పుడు ఆయనకి అనుభవంలోకి వచ్చినప్పుడు, సాగర్రా, ఫలితం అనుభవించాలంటే ఆచరించేటువంటి ఉపాయం కూడా చాలా కష్టంగానే ఉంటుందని అనిపించినప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మాటనే నేను తిరిగి వెనక్కి తీసుకోకూడదు, నేను సులభంగా పొందొచ్చు అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నప్పిన్న పెరాటిని పొందడానికి ఉపాయమైనటువంటి ఈ 7 వృషభాలని కూడా నేను గుద్దటం, తొక్కటం, కొమ్ములు విరవటం ఇలాంటివి ఏం చేయకూడదు. ఏం చేయాలి? అందుకని మృదువుగా వాటిని స్పృశించాలి అని అన్నుడు వేదం చదువు నీకొండ వాటిని ఇలా మెల్లిగా స్పృశించాట. ఎందుకు? తాను చెప్పినటువంటి మాటని తాను ఆచరణ పర్యంతం చూపించడం కోసమా అన్నట్టుగా అలా చేసి చూపించాడు. అవళై పెరుగైకు ఉపాయమాగయ్యాలి. నప్పిన్న పెరాటిని పొందడానికి ఉపాయం 7 వృషభాలే కదా. అందుకని ఉపాయం చాలా సులభమైందండి అని తెలిసేటట్లుగా ఊరు ఎన్ను ఇడిపోలే భయంకరమాన కురలై ఉడయ్య వే ఉడయ్య వేర్ ఎన్నుదల్
ఉరు అంటే ఇడి పిడుగు, అన్ను ఉరు అంటే ఆనాడు ఉరు పిడుగులాగా ఇడిపోలే భయంకరమైన కురలై ఉడయ్య వేరెన్నుదల్. ఆ పిడుగులాగా భయంకరమైనటువంటి రంకెలు వేస్తూ ఉన్నటువంటి ఆ 7 వృషభాలు ఎన్నుదల. ఊరు వెన్ను ముడుక్కాయ్ అంటే ఊరు ఎన్ను ఇడి ఎలా అనట, ఆ వృషభాలు ఎలా ఉన్నాయట, పిడుగే ఒక ఆకారం తాళిస్తే ఎవరంటే ఈ వృషభాలు. అన్నంత భయంకరగా ఉన్నటువంటి ఆ 7 వృషభాలు. ఊరు వెన్ను మిడుక్కాయ్, ఊరు అంటే బలము అని చెప్పుకోవచ్చండి. మిడుక్కు తాన్ ఒడివు కొండా పోలే ఇరుక్కుం, మిడుగు కొండా పోలే ఎన్నుదల్. ఆ మిడుక్కు ఆ బలము లేదా ఆ ఇడి ఏది ఆ పిడుగులు అవే ఒక ఆకృతి తాల్చినట్లుగా ఉన్నటువంటి 7 వృషభాలు అని. ఊరు ఉట్టు ఎన్ను ఊరు చొల్లు நீ கொண்டா நீ கை கொண்டா ஆய்மகளன்பனே என்னும் என்னை கைவிட்டு என் சுவாமி நிகழ்பக்கலிலே எங்கனே முகம் பெற இருக்கிறாய் ఎన్నుం. అదిగో స్వామి ఆయమగళన్మనే, అలాగా నప్పిన్న పిరాటికి నాదుడు అయినటువంటి వాడివి కదా నువ్వు ఇప్పుడు ఆవిడ్ని పొందావు. ఈవేళ ఎన్నై కైవిట్టు, నువ్వు నన్ను విడిచిపెట్టావనుకో, ఎన్ స్వామి నిగழ்పక్కలిల్ ఎంగనే ముఖం పెర ఇరుక్కిరా, అసలు నీ ముఖాన్ని ఎలా చూపిస్తావయ్యా పిరాటి మార్ల దగ్గర. ఆళ్వార్ నాయకిని విడిచిపెట్టానండి, నేను ఆవిడ్ని పట్టించుకోలేదు అని నువ్వు వెళ్ళి నీ ముఖాన్ని వాళ్ళకి తాయిమార్లకు చూపించగలవా? నువ్వు పిరాటి మార్లకి ఎలా ముఖం చూపిస్తావయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు. అంటూ ఇప్పుడు తల్లిగారు చెప్పారు, తెన్ తిరువరంగం కోయిల్ కొండానే. అసలు తిరువరంగానికి వచ్చి తిరువరంగాన్ని వాసస్థానముగా కలిగినటువంటి స్వామి అంటూ తెర్కు దిక్కు శ్లాఘ్యమాన శ్రీరంగ క్షేత్రத்தை వాసమాగ ఉడయ్యవనే. తెర్కు దిక్కుకు దక్షిణ దిక్కుకే శ్లాఘ్యమైనటువంటి శ్రీరంగ క్షేత్రాన్ని వాసస్థానముగా కలిగినటువంటి వాడా అంటూ ఎరుతేజు అడర్త அவதாரத்திலே முகம் காட்ட பெற்றதில்லை என்னும் குறையுண்டோ, அவதாரங்கள் போலன்னியே నిత్యవాసం పన్నుగిరదు పిప్పాడర్కు ఉదవన్నో. 7 ఎద్దులని ఏకతాటిన కట్టినటువంటి ఆ అవతారంలో ముఖం కాట పెట్టదెల్లై, ఆనాడు మేము ఆ సన్నివేశాన్ని సేవించలేదనేటువంటి కొరత ఏమీ లేదయ్యా మాకు. ఎందుకని? అవతారంగల్ పోలన్నీయే నిత్యవాసం పన్నుగిరదు. అవతారాలు అనుకోండి, ఆయా సమయంలో ప్రత్యక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సేవించగలుగుతారు. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? తిరువరంగం కోయిల్ కొండానే శ్రీరంగాన్ని వాసస్థానంగా చేసుకుని ఉన్నావు. ఆ శ్రీరంగం అంటే ఎలాంటిది? అవతారాలుగా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దర్శనమిచ్చేటువంటి స్థానం కాదది. నిత్యవాసం పన్నుగిరదు, నిత్యము వేంచేసి ఉండేటువంటి స్థానం. అదే ఆనాడు 7 ఎద్దుల్ని ఒకే తంట కట్టినప్పుడు ఆ సమయంలో ఆ సన్నిధిలో ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం, తర్వాత వాళ్ళకి ముందు వాళ్ళకేమి ఉండదు కదా. కానీ ఇప్పుడు అలా కాదే, అవతారంగల్ పోలన్నీ నిత్యవాసం పండుగలదు. అవతారాల వలె కాకుండా నిత్యవాసం చేసేటువంటి స్థానం ఈ తిరువరంగం అంటూ పిర్పాడకు ఉదవ అండ్రో. అసలు ఎందుకు వచ్చాడు శ్రీరంగానికి ఆయన? తిరువరంగానికి అంటే అవతారాలలో వెనకబడినటువంటి వాళ్ళకి సహకరించడం కోసం, దర్శనం ఇవ్వటం కోసం. గత స్వం స్థానం ఉత్తమం ఎన్న వేందాదపడి కోయిల్ కొండానాయిత్తు. అదిగో అక్కడ అవతారం రామచంద్రుడుగా వేయించేశాడు. 11,000 సంవత్సరాలు ఉన్నాడు, తనదైనటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు. కన్నపిరానుగా వేయించేశాడు, 120 సంవత్సరాలకే తనదైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కానీ అలా వేందాదపడి కోయిల్ కొండానాయిత్తు అలాంటి అవసరం ఏం లేదండి. ఇక్కడ నిత్యవాసం చేస్తూ ఉండేటువంటి వాడు ఇంతకాలమే ఉన్నాడు, ఇప్పుడు మాత్రం ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. తెలిగిలేన్ అంగు కురయ్యత్త పిన్బు తప్పాదు ఎన్ను తెలియవిరే అడుప్పదు. అలాంటప్పుడు అవతారాలలో కొంతకాలమే ఉన్నాడండి, ఆ తర్వాత పరమపదానికి స్వం స్థానానికి చేరుకున్నాడు అని చెప్పినప్పుడు తర్వాత ఉండడు కాబట్టి అయ్యో మనం వెళ్ళి ఆశ్రయించే సమయానికి ఆయన ఉన్నాడో లేదో అని, మన పని అవుతుందో లేదో అని కొరత పడాలి. కానీ అంగు కురయ్యత్త పిన్బు అలాంటి కొరత లేదే. ఇప్పుడు ఆయన వేం చేసి ఉన్నటువంటి ఆ స్థానానికి ఏమిటది? తిరువరంగం కోయిల్ కొండానే, ఆ తిరువరంగంలో నిత్యవాసం చేస్తూ ఉంటాడు కదా స్వామి. అలాంటప్పుడు తప్పాదు ఎన్నో తెలియవిరే అడుప్పదు. కాబట్టి మనకి ఫలం తప్పకుండా లభిస్తుందనే తెలివి కదా, ఆ తెలివితోటే ఉండటం తగినటువంటి విషయం కదా. కానీ అలా అవకాశం లేకుండా పోయిందే మా అమ్మాయికి. అది మాట్టు గిరిలే, ఆ సన్నివేశం నాకు ఎక్కడా కనబడట్లేదు.
అవతారాలలో అయితే అప్పుడు లేరు కాబట్టి పోగొట్టుకున్నారు అని నువ్వు చెబితే సరిపోతుంది. కానీ ఇప్పుడు నువ్వు నిత్యవాసం చేస్తూ ఉన్నావే తిరువరంగంలో చేయనించి, అలాంటి నువ్వు శ్రీరంగంలో నిత్యవాసం చేస్తూ ఉండగా కూడా మాకు ఫలం తప్పకుండా లభిస్తుంది అనేటువంటి ఆశతో ఉన్నటువంటి మాకు తెలివి, అలాంటి తెలివే కదా కలుగుతుంది. అది మా టుగిరిలేని ఆశ, అలాంటి స్థితి మాకు కనబడట్లేదు. కానీ మా శుచిహయన్నత్తే అనుష్ఠాన పర్యంతమాకిక్కొండు నీకిడందాల్ మితోస్మి గత సందేహ ఎన్ను ఇరుక్కవిరే అడుప్పదు. మా శుచిహ అని కృష్ణావతారంలో చెప్పి దాన్ని అనుష్ఠాన పర్యంతమాకిక్కొండు నీకిడందాల్, దాని అనుష్ఠాన పర్యంతం చూపించటం కోసమని మీరు దుఃఖించకండర్రా, నేను ఇక్కడే మీ సమీపంలోనే ఉన్నానని చెప్పేటట్లుగా నువ్వు వచ్చి ఇక్కడ శయనిస్తే, నువ్వు మా శుచిహ అనే పదం చెప్పగానే అర్జునుడు స్థితోస్మి గత సందేహ అని నా యొక్క సందేహాలన్నీ తీరేయ్యా కృష్ణ, ఇంకా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను, యుద్ధానికి నేను సిద్ధం అన్నాడు కదా అర్జునుడు. అలానే ఇప్పుడు నువ్వు తెంతిరువరంగం కోయిలు కొండానే తెలిగిలేన్ అని నువ్వు ఇక్కడికి వేయించేసి ఉన్న తర్వాత మేము కూడా అర్జునుడి వలె ఎన్ని ఇరుక్కయిరే అడుపదు, మేం కూడా మాకున్న సందేహాలన్నీ తీరాయ్యా, నువ్వు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తావనే ఆ విశ్వాసంతో కదా మేము ఉండాలి. అది మా తిగిరిలేన్, అదైతే నాకు ఇక్కడ కనబడట్లేదయ్యా. ఇవల్ తనకు ముడివు తెలిగిరిలేను, ఈవిడికి ఎలాగా ముడివు ఈవిడ యొక్క దశ ఏ రీతిగా ప్రాప్తిస్తుందో అదైతే తెలుసుకోలేకపోతున్నాను. ఇవల్ అవస్థ ఇరువా ఇరుక్క ஒரு జ్ఞాన లాభత్తాలే ఆరు ఇరుక్కపోమో. అది ఇవిడ అవస్థ ఇరువా ఇరుక్క, ఈవిడ యొక్క అవస్థ ఈ రీతిగా ఉండగా ఏముండాలి, ఒక జ్ఞాన లాభత్తాలే ఇరుక్కపోమో. ఏమిటమ్మా అన్నట్ట ఆయన, ఏమని ముడివి తెడుగురు లేని అంటారేమిటి మీరు ఆళ్వార్నాయికి? మరి నేను ఇక్కడే మీకోసమే కదా ఇక్కడ శ్రీరంగంలోనే శయనించి ఉన్నాను, మీకోసమే నేను ఇక్కడే ఉన్నాను కదా, తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను కదా అన్నట్టుగా ఆయన మాట్లాడితే, ఒక జ్ఞాన లాభత్తాలే ఇరుక్కపోమో, ఈవిడ అవస్థ ఇరువా ఇరుక్క, ఈవిడ చూస్తే ఇలా ఉన్నది, మరి ఇలాంటి స్థితిలో ఈవిడ ఇదిగో ఆయన తప్పకుండా మనని రక్షిస్తాడు, ఈవేళ కాకపోతే రేపైనా రక్షిస్తాడు, తప్పస సౌశంభవేత్ అన్నట్టుగా ఎదురు చూడాలి అనే ఆ జ్ఞానంతో ఇరుక్కపోమో మా అమ్మాయి ఎలా నిలబడగలదా? ఏదైనా ఒక ఆర్తిలో ఉన్నప్పుడు అది పొందాలనే ఆశ ఉంటుందే తప్ప, అప్పుడు జ్ఞానం అనేటువంటిది ఒకటొచ్చి ఆ జ్ఞానంతో మన స్వరూపం ఇది కాదు కదా, ఇలా ఉండకూడదు కదా అనే జ్ఞానం అప్పుడు మనకి స్ఫురిస్తుందా? ఆయన్ని పొందాలనేటువంటి మితిమీరినటువంటి ఆర్తి, అతిశయించినటువంటి ఆర్తితోటి మా అమ్మాయి ఇలా పడి ఉంటే, నేను ఇక్కడే ఉన్నాను, నేను నిన్ను రక్షిస్తాను కదా అని నువ్వు మాట్లాడితే అలా ఉండగలదా? ఆ జ్ఞానంతో మా అమ్మాయి నిలబడి ఉండగలదా, ధరించి ఉండగలదా అని అడుగుతున్నారు తల్లి గారు ఈ పాత్రంలో. ఎంతిరుమగల్ சேர்மார்பனே என்னும் என்னுடை ஆவியே என்னும் நின் திருவெய்த்தால் இடந்து நீ கொண்டா நிலமகள் கேள்வனே என்னும் அன்னொரு வேதம் தஜுவனி கொண்டா ஆயுமகள் அன்பனே என்னும் தென்திருவரங்கம் கோயில் கொண்டானே தெளிகிலேன் முடிவிவள் தனக்கே ஆழ்வார்